హలో మైక్ చెక్. మైక్ చెక్. హలో మైక్ చెక్. ప్రైజ్ హలో. ఓకే. హలో మైక్ చెక్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్ అండ్ ప్రైజ్ ద ప్రైజ్ లార్డ్. లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ వారమంతా మమ్మల్ని మీ చల్లని రెక్కల కింద కాచినందుకు వందనాలు అయ్యా. మా సహోదరుల్ని ప్రభాక్షేమంగా నీ మందిరానికి తీసుకొచ్చినందుకు వందనాలు. ఇంకను సహోదరులు రాబోతుండగా క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయండి. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనులైన దేవా అయ్యా, మా మధ్యకు రండి, మా స్తుతుల మీద ఆసీనులు అవ్వండి. మీ సన్నిధి ప్రసన్నత మా మధ్య ఉంచండి అయ్యా. ఈ స్తుతి మీకు, మీ దృష్టికి నాయన ఇంపైన సువాసనగాను, మాకు ఆశీర్వాదకరంగాను, దుష్టునికి సిగ్గుకరంగాను ఉన్నట్లు సహాయం చేయమని మీ సన్నిధి సహాయం కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మన చిన్న పాటల పుస్తకంలో నుండి 51వ నెంబర్ పాట, యేసయ్య నీవే నాకన్న పాట అందరం కలిసి పాడుకుందాం. మన మీటింగ్ లో పట్టించిన చిన్న పాటల పుస్తకం 51వ నెంబర్ పాట, పేజీ నెంబర్ 58వ నెంబర్ పేజీ. యేసయ్య నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, యేసయ్య నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే, వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. ఉన్నత ఉపదేశమంతునా సత్తువల సంగమంతునా, ఉన్నత ఉపదేశమంతునా సత్తువగల సంగమంతునా, కంచెగల తోటలోనా స్థిరపరచినందునా, కంచెగల తోటలోనా స్థిరపరచినందునా, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని, సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని, నా జనులు ఇక ఎస్తాడు సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎస్తాడు సిగ్గుపడరంటివే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు.
కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేణోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే వేణోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు. రెండవదిగా మన చిన్న సాంగ్ బుక్ లోంచి 7వ నంబర్ పాట సాచిన చేతులతో ఎదురు చూస్తుండెను అనే పాట పాడి ప్రభునామను మహిమపడతాం. ఇది అనుపల్లవిలో మొదటిగా ఓ చిన్ని తనయాన్ని పాడదాం, రెండవదిగా ఓ చిన్ని కూతురు అని పాడి ప్రభునామను కనపడతాం. అయితే పరిశుద్ధాత్ముడు ఇది మనకు పాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో, ఈ చలి సమయంలో దేవుని యొక్క వెచ్చదనాన్ని, ఆయన ప్రసన్నతను మనం ఫీల్ అవుతూ ప్రభునామాన్ని కనపడతాం. సాచిన చేతులతో ఎదురు చూచుచుండెను వేచిన నీ తండ్రి కనులు ఎరుగకయుండెను చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండెను ఓ చిన్ని తనయా నీకెన్ని శ్రమలే తనయా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగిరా ఓ చిన్ని కూతురా నీకింది శ్రమలే గనవా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగిరా ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలే తనయా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగిరా పనివారు సైతం నీ తండ్రి ఎంత రుచి అయినా నమోచుండగా పనివారు సైతం నీ తండ్రి రుచి అయినా అందమోచుండగా కనికరము చూపే వారెవరు లేక కనికరము చూపే వారెవరు లేక శృచి లేని పొట్టుపై ఆశింతువా ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలే తనయా
నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే రావా. ఓ నీ కూతురా నీ తండ్రి ప్రేమనగా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా. నీ క్షేమమును కోరి నీ తండ్రి నోడిని ఆ క్షామ దేశమున నీ క్షేమమును కోరువా తండ్రి నోడిని ఆ క్షామ దేశమున విస్తారపై అధికారమును విడచి విస్తారాపై అధికారమును విడచి కష్టాల బాటలో పయనింతువా. ఓ చిన్ని తనయా నీకెన్ని క్షమాలే తనయా. నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని కూతురా నీకిన్ని శ్రమలే తనవా. నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా. పరిశుద్ధ తండ్రికి ప్రియ సుతుని వైకుంఠి పనులతో నీకు సహవాసమా. పరిశుద్ధ తండ్రికి ప్రియ పుత్రి వైకుంఠి పనులతో నీకు సహవాసమా. ఏర్పరచబడిన యువరాజు వయ్యుంటి ఏర్పరచబడిన యువరాణి వయ్యుంటి పనికి మాలిన వారితో ప్రేమమా. ఓ చిన్ని తనయా నీకెన్ని శ్రమలయా. నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని కూతురా తండ్రి గనవా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికే తిరిగి రావా. సాచిన చేతులతో ఎదురు చూచుచుంటే వేచిన నీ తండ్రి కనులో ఎదుర ఎరుగయుంటే సాచిన చేతులతో ఎదురు చూచుచుంటే వేచిన నీ తండ్రి కనులో ఎదుర ఎరుగయుంటే. పాట నెంబర్ 31 పేజ్ నెంబర్ 37. పాట నెంబర్ 31 పేజ్ నెంబర్ 37 చిన్న పాటల పుస్తకం. నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు
నీతో సమమెవరు లోక బంగారము ధనధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వసర్వములు ఒక్కటైయగసిన నిన్ను తాగగలవా లోక బంగారము ధనధాన్యాలు ఒక్క పోగేసిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వసంగ్రాములు ఒక్కటైయగసిన నిన్ను తాగగలవా లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు నీలా పరిశుద్ధ దేవుడెవరు నారయ్యా నీవేగా చాలిన దేవుడు నీలా పరిశుద్ధ దేవుడెవరు నారయ్యా నీవేగా చాలిన దేవుడు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నేను వెళ్ళకున్నా నాకు దొరికితివి నేను ప్రేమించకున్నా ప్రేమించితివి పలు గాయాలు చేసి తరచునే ప్రీతిని నన్నెంతో సహించి క్షమించితివి నేను వెనకాకున్నా నాకు దొరికితివి నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి పలు గాయాలు చేసి తరచునే ప్రీతిని నన్నెంతో సహించి క్షమించితివి నీలా జాలి గల ప్రేమ గల దేవుడేది నీవేగా చాలిన దేవుడు నీలా జాలి గల ప్రేమ గల దేవుడేది నీవేగా చాలిన దేవుడు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై
ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? నేను వెదకకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. పలు గాయాలు చేసి తరచునే ప్రీతివి, నన్నెంతో సహించి క్షమించితివి. నేను వెదకకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. పలు గాయాలు చేసి తరచునే ప్రీతివి, నన్నెంతో సహించి క్షమించితివి. ఇలా జాలి గల ప్రేమ గల దేవుడేవి, నీవేగా చాలిన దేవుడు. ఇలా జాలి గల ప్రేమ గల దేవుడేవి, నీవేగా చాలిన దేవుడు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? Jesus replied, I tell you the truth, unless you are born again, you cannot see the kingdom of God. John 3:3 NLT. Thank you. I will tell you the truth, unless you are born again, you cannot see the kingdom of God. John 3:3. Thank you. జాన్ 3:3. అందుకు దేవుడు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించు కానీ అతడు దేవుని రాజ్యం చూడలేదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. థ్యాంక్ యూ. I tell you truth, unless you are born again, you cannot see the kingdom of God. John 3:3. సిస్టర్స్, మనం గత వారము దేవుడు ఎవరికి ఎంట్రస్ట్ చేసుకుంటారు అంటే ఆయనని ఎవరు వశం చేసుకుంటారు అనే దాని గురించి ధ్యానించుకుంటున్నాము. ఒకసారి ఆ అధ్యాయం మళ్ళీ ఒక్కసారి చూద్దాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనము. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనము. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు. గత వారము మనం చూసింది ఏంటి అంటే గనక, మరి ఎవరికి యేసుక్రీస్తు వారు తన వశం చేసుకుంటారు? ఎవరికి చేసుకుంటారు? కేవలం శిష్యులకి మాత్రమే.
విజిటర్స్ కి కాదు, నామినల్ బిలీవర్స్ కాదు, కేవలం శిష్యులకు మాత్రమే ఆయన తన వశము చేసుకుంటారు. అంటే ఏంటంటే ఆయన తాను కనపరుచుకుంటారు. మరి మొదటిగా ఒక శిష్యునికి ఉండాల్సిన లక్షణంలో గురించి నేను మన నాలుకని వాడే విధానం గనక మీకు నేను చూపించాను. ఇవాళ నేను ఇంకో ప్రాముఖ్యమైనది మన జీవితంలో, అంటే ద మోస్ట్ కంట్రోల్ చేసుకున్న విషయం కళ్ళు గురించి చెప్పాలనుకుంటున్నాను. చెప్పే ముందు ఒక్కసారి ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, ఈ నిమిషం ప్రభా మేము నీ వాక్యం ధ్యానించుకోవచ్చుండగా తండ్రి, నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి ప్రభా. ప్రతి ఒక్కల హృదయంలో ప్రభా నీ పరిశుద్ధాత్మతో తండ్రి మీరే మాట్లాడండి. నేను కాదు ప్రభా తండ్రి, నీ మాటలతోటి మీరే తండ్రి వాళ్ళ హృదయంలో కార్యం జరిగించమని కోరుచున్నాం. మేము తండ్రి మా జీవితాలను తండ్రి నీ తట్టు తిరిగి నీ చిత్తానుసారంగా జీవించలాగా మేము ప్రతి చోట నిన్ను మహింపరచడం మాకు నేర్పించమని అత్వలో రాని మా ప్రియ ప్రభనేసి నంబతినాడు వేడుకొని నడుచున్నాను తండ్రి, ఆమెన్. మరి మన జీవితంలో 2 అవయవాలు, ఒకటి నాలుక, మరొకటి కళ్ళు. ఈ 2 అవయవాల గురించి చాలా తీవ్రంగా దేవుడు చెప్పాడు. ఎందుకంటే గనక ఒకటి నాలుక ద్వారా ఏమంటారంటే దేవుడు, నోట్లోకి వెళ్ళేది కాదు, నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మీరు అపవిత్రం చేయబడతారు. అంటే నీ నాలుకతో ఒక్క మాట మాట్లాడితే నీ దేహమంతా మలినంగా ఉంటదంట. మరి అలాంటి నాలుకను మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, అది లాస్ట్ టైం నేను చెప్పాను. ఇప్పుడు కనుల విషయంలో కూడా, కనుల విషయంలో దేవుడు అదే తీవ్రత చెప్తున్నారు. ఒక్కసారి మీకు చూపిస్తాను. లూకా సువార్త 11వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయము 34. లూక్ చాప్టర్ 11 వర్స్ 34. నీ దేహమునకు దీపము నీ కన్నే గనక నీవు నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై యుండును. అది చెడ్డనదైతే నీ దేహమంతా చీకటమయమై యుండును. నీ యొక్క శరీరంలో లైట్ ఉంటుందా లేదా అంటే, వెలుగు ఉంటుందా లేదా అంటే, నువ్వు లోకంలోకి వెలుగుగా ఉంటావా లేదా అంటే, అది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ అంటే నీ కళ్ళే అంట. నీ కనులు కనుక క్లియర్ గా ఉంటే నువ్వు వెలుగుగా ఉంటావు, నీ కన్నులు కనుక మలినంగా ఉంటే నువ్వు చీకటిగా ఉంటావు. అదే క్లియర్ వర్స్ ఇక్కడ. ఇంకా సేమ్ ఇలాగే మాథ్యూ చాప్టర్ లో కూడా ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22. మాథ్యూ 6:22. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడ్ల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడ్డనిదైతే నీ దేహమనంతయు చీకటిమయమై ఉండును. నీలో నున్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంత గొప్పది. ఏమని చెప్తున్నారు? నీ కన్నులు గనక అపవిత్రమైన అయితే గనక నీ దేహమంతా అపవిత్రమే. నువ్వు ఎన్ని కార్యాలైనా చేయొచ్చు, నీ చేతులతో ఎన్ని కార్యాలైనా చేయొచ్చు, నీ కాళ్ళతోటి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బట్ నువ్వు చేసే ప్రతి అంత మలినమైనదే అంట. మరి అంత తీవ్రంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు ఈ కళ్ళ గురించి. మనం ఎంత తీవ్రంగా తెలుసుకోవాలి, మనం ఎంత తీవ్రంగా ఈ కళ్ళను కాపాడుకోవాలి. ఎందుకంటే బైబిల్లో కళ్ళ గురించి చాలా రకమైన కళ్ళు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే వ్యభిచారకరమైన కళ్ళు, అడల్ట్రస్ ఐస్. రెండో కళ్ళు ప్రౌడ్ ఐస్, గర్విష్టంతో నిండిన కళ్ళు. సెకండ్ హాటీ ఐస్, జెలసీ ఐస్, అంటే ఏంటంటే స్వార్థపూరితమైన కళ్ళు. ఇంకా ఇంకోటి చెప్పాలి ఏంటంటే వరల్డ్లీ ఐస్, ఇంకా లోకానుసారమైన కళ్ళు. ఇలాంటి కళ్ళు అన్ని ఉన్నప్పుడు నేను ఇవాళ 2 థింగ్స్ మీతో చెప్పాలనుకుంటున్నాను, అన్ని కవర్ చేయలేకపోవచ్చు. వ్యభిచారకరమైన కళ్ళు, ఈ విషయంలో మనం చాలా తీవ్రంగా ఉండాలి. ఈ వర్స్ ఎక్కడుందో ఒకసారి చూపిస్తాను మీకు. 2 పేతురు 2 పీటర్ చాప్టర్ 22 వర్స్ 14. 2 పేతురు 2వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచారను చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును. ఇదే వర్స్ నేను ఇంగ్లీష్ లో చదువుతాను. ఇంగ్లీష్ లో చదివితే క్లియర్ గా ఉంటది. దే కమిట్ అడల్టరీ విత్ దేర్ ఐస్. వాళ్ళు వ్యభిచారం దేంతో చేస్తారంట? కళ్ళతో. తర్వాత చూడండి, అండ్ దేర్ డిజైర్ ఫర్ సిన్ ఈజ్ నెవర్ సాటిస్ఫైడ్. వాళ్ళు ఇంకా పాపం చేయడానికి వాళ్ళకి ఇంకా ఎలా చెప్పాలి అంటే సాటిస్ఫై అవ్వరంట. ఇంకా కళ్ళతో పాపం చేస్తూనే ఉంటారు. ఇలాంటి వర్స్ మనం చదివినప్పుడు మన యొక్క జడ్జిమెంట్ ఎలా ఉంది? ఫస్ట్ థింగ్, నా లైఫ్ లో నేను ఇలాంటి వర్స్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలా తీసుకున్నాను? జస్ట్ ఏమనుకుంటామంటే ఇలాంటి వర్సెస్ ఏమైనా రాగానే ఇది నా గురించి కాదులే అని చెప్పి ఫాస్ట్ గా చదివేస్తాం. కానీ అదే ఏదైనా ప్రామిస్ వస్తే, నేను నీకు నిత్యము తోడుగా ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా కన్నులు నీతో ఉంటాయి, రైట్ హ్యాండ్ సైడ్ 10,000 మంది పడినా, కుడి సైడ్ 1000 మంది పడినా నేను నిన్ను విడవను. అలాంటి వర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? మెల్లగా చదువుతాం, చాలా ఆగి
ఆగి ఒక్కొక్క వర్డ్ ఏముందో చదువుతాం. ఇంకా చెప్పాలంటే బుక్స్ లో రాసుకుంటాం. ఇంకా భయం వేసినప్పుడు పదే పదే చదువుతాం. దాంట్లో ఎటువంటి తప్పు లేదు, అలాగే చదవాలి. కానీ మరి ఇలాంటి వర్సెస్ వచ్చినప్పుడు ఎంత తీవ్రంగా చదువుతున్నాం. దేవా ఇక్కడ ఏమన్నారంటే దే కమిట్ అడల్టరీ విత్ దేర్ ఐస్, కళ్ళతో వ్యభిచారం చేస్తున్నారంట. ఇలాంటి వర్స్ వచ్చినప్పుడు ఆగుతున్నామా? దేవా నా కళ్ళు ఇలా ఉన్నాయా? వ్యభిచారకరమైన కళ్ళు కలిగి ఉన్నానా నేను? నిజంగా నా కళ్ళు పాపం చేయకుండా సాటిస్ఫైడ్ గా లేవా? సాటిస్ఫైడ్ లేదు, నా కళ్ళతో పాపం చేస్తూనే ఉన్నానా? ఎంత తీవ్రంగా ఉన్నాము. దేవుడు మాట ఏం చెప్తున్నాడు? యోహాను సువార్త 14:15 నువ్వు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందువు. నన్ను ప్రేమించిన ఎడల ఏం చేస్తావంట? ఇఫ్ యు లవ్ ద లార్డ్, ఆజ్ఞలు గైకొంటావంట. అంతేగాని ప్రామిసెస్ గుర్తు పెట్టుకుంటావని లేదు అక్కడ. బైబిల్లో ఉన్నది ఉన్నట్టే చదవాలి మనం. నీ ఆజ్ఞలు గైకొంటాను, ఇది ఆజ్ఞే. అడల్ట్రస్ ఐస్, వ్యభిచారకరమైన కళ్ళు, ఎంత తీవ్రంగా తీసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో ఈ కళ్ళ విషయంలో ఎంత తీర్మానం తీసుకున్నారు యోబు మనకి తెలుసు. ఒకసారి చూద్దాం. యోబు రాసిన పత్రిక, యోబు గ్రంథము 31 1st verse. జోబ్ చాప్టర్ 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఏలాగో చూచెదను. ఫస్ట్ థింగ్, యోబు పాత నిబంధనలో ఉన్న వ్యక్తి. ఎటువంటి ధర్మశాస్త్రము లేదు, ఎటువంటి బిలీవర్స్ లేరు, ఎటువంటి ఫెలోషిప్ లేదు, ఏమి న్యూ కవెనెంట్ టీచింగ్స్ లేవు, హోలీ స్పిరిట్ లేదు, ఏమీ లేదు. కానీ అతనికి ఏముంది? భయభక్తులు, ఫియర్ ఆఫ్ ద లార్డ్. అతను ఏం చెప్తున్నాడు? నేను నా కన్నులతో ఎలా కన్యకను నేను చూడగలను? ఐ మేడ్ ఏ కవెనెంట్. రక్తంతో రాసుకున్నాడంట. ఇంకా చెప్పాలంటే కవెనెంట్ అంటే బ్లడ్ తో రాస్తారు ఆ టైంలో. నా కన్నులతో నేను ఎలా చూడగలను ఒక వర్జిన్ ఉమెన్ ని? సెకండ్, అక్కడే కాదు, చూడండి ఇంకా వరుస ఉంటది. అదే 9వ వచనం చూడండి. నేను హృదయమునందు పరస్త్రీని మోహించిన ఎడలా, నీ హృదయంలో కనీసం చూడటం కాదు, నీ హృదయంలో ఒక్కసారి పరస్త్రీ గురించి ఆలోచించిన ఎడలా ఏమని ఉంటది? 11వ వచనంలో చూడండి. అది దుష్మమ కార్యమే, అది న్యాయాధిపతుల చేతి శిక్ష నొందదగిన నేరము. ఎంత తీవ్రంగా తీసుకున్నాడు చూడండి. నా హృదయములో ఒక పరస్త్రీ గురించి కనీసం ఒక ఆలోచన వచ్చినా సరే అది నేరము, పాపం, అది శిక్షకు పాత్రుణ్ణి. నేను న్యాయాధిపతులు ఎదుట నిలబడి నేను ఉరిశిక్ష వేయబడాల్సిన వాడిని. అంత తీవ్రంగా తీసుకున్నాడు. ఈరోజు ఇదే కళ్ళు మనం కలిగి ఉండి యేసయ్య ఏం చెప్తున్నాడు? న్యూ కవెనెంట్ టీచింగ్ యొక్క స్టాండర్డ్ ఏంటి మనందరికీ తెలుసు. తెలియదన్న వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. సిఎఫ్సి టీచింగ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. జీసస్ చెప్పిన అడల్టరీ స్టాండర్డ్ ఏంటి? వ్యభిచారమా? లేకపోతే కళ్ళతో చూసిన లస్ట్ఫుల్ ఐస్ కూడా వ్యభిచారమేనా? లస్ట్ఫుల్ ఐస్ ఇట్ సెల్ఫ్ ఈస్ అడల్టరీ. మరి అంతగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఇంకో వర్స్ చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న టీచింగ్స్ లో ఇదొకటి ఉంది. ప్రొవర్బ్స్, సామెతలు 6:25 సామెతలు 6:25 చూడండి. దాని చక్కదనమును యందు నీ హృదయంలో ఆశపడకుము. ఇప్పుడు చాలా మంది యవనస్తులు కానీ లేదా మెన్ కానీ ఏమని అంటారంటే, నో, నేనేం లస్ట్ఫుల్ ఐస్ లేదు, నాకు ఏమి, నేను వ్యభిచారకరమైన కళ్ళతో నేనేం చూడట్లేదు, జస్ట్ నేను బ్యూటీని అడ్మైర్ చేస్తున్నాను. ఫోన్ లో వచ్చే పిక్చర్స్ కానీ వీటిలో కానీ వాటిలో కానీ చూసినప్పుడు ఏమంటే జస్ట్ నేను బ్యూటీని అడ్మైర్ చేస్తున్నాను. ఇక్కడ ఏమనుంది? నీ హృదయంలో ఆశపడకుము. డోంట్ ఈవెన్ లుక్ ఎట్ ద బ్యూటీ. అది కూడా పాపమే. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్. కొత్త నిబంధనలో ఉంటూ నేను న్యూ కవెనెంట్ బిలీవర్ అంటూ, నేను సిఎఫ్సిలో ఫాలోవర్ అంటూ ఏ స్టాండర్డ్ లో మనం ఉన్నాం? ఎంతగా కాచుకోవాలి మన కళ్ళని? ఎందుకు కాచుకోవాలంటే కనుక మన కళ్ళు ఎలా ఉండాలి అంటే, ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. రెవల్యూషన్ చాప్టర్ 1:14. ప్రకటన గ్రంథము 1:14 లాస్ట్ లైన్ చూడండి ఒకసారి. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఎలా ఉండాలంట మన కళ్ళు? ఆయన నేత్రములు అంటే యేసయ్య నేత్రములు అలా ఉన్నాయంట. ఆయన బిడ్డలుగా మన కళ్ళు కూడా ఎలా ఉండాలి? కంటిన్యూస్ ఫైర్ ఉండాలి మన కళ్ళల్లో. కానీ మన కళ్ళల్లో ఏమున్నాయి? ఒకసారి మనలో మనం పరిశీలించుకుందాం. ఏముంది నా కళ్ళల్లో? నిజంగా అగ్ని ఉందా? లేదా నా కళ్ళల్లో లస్ట్ఫుల్ డిజైర్స్ ఉన్నాయా? చాలా తీవ్రంగా తీసుకోవాలి. ఎందుకు అంటే కనుక ఎస్పెషల్లీ మెన్ విషయంలో. ఎందుకంటే నన్ను నేను తీవ్రంగా జడ్జ్ చేసుకున్నాను. ఇప్పటికీ ప్రతిరోజు చేసుకోవాల్సిందే. ఇదేదో ఒక రోజు జడ్జ్ చేసుకున్నాను, ఇంకా నేను ఈ పాపం నుంచి ఫ్రీ అయిపోయాను, లేదు. చనిపోయేంత వరకు ఈ అడల్ట్రస్ ఐస్ అలాగే ఉంటాయి, మోహపు చూపులు అలాగే ఉంటాయి. ప్రతిరోజు బ్యాటిల్ చేయాలి. ఎందుకు అంటే కనుక మనం వర్క్ చేసే ఆఫీసెస్ లో
స్త్రీలు లేకుండా వర్క్ చేసే ఆఫీస్ నాకైతే తెలియదు. ఎక్కడైనా ఉందా? లేదా కాలేజెస్లో, లేదా రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు దేర్ ఆర్ నో ప్లేసెస్. మనం అలాగే వెళ్ళాల్సిందే. అలాంటి టైమ్స్లో మన కళ్ళు ఎలా ఉన్నాయి? ఏం చేస్తున్నాం మన కళ్ళతోటి? వీఆర్ డిజైరింగ్ ద బ్యూటీ ఆఫ్ ఆపోజిట్ సెక్స్. ఎప్పుడైనా నాకైతే మాత్రం గాడ్ నాకు చెప్పిన స్టాండర్డ్, వెన్ ఎవర్ యూ టాక్ ఏ ఉమెన్, నీ ఐస్, నీ కళ్ళు చిన్న లెవెల్ కిందకి దాటకూడదు అంతే. దట్ ఈస్ ద సీరియస్ వార్నింగ్ గాడ్ గేమ్. ఇఫ్ యు ఆర్ వాంట్ యువర్ ఐస్ టు బీ ఆల్వేస్ ఆన్ ఫైర్, నీ కళ్ళు ఎప్పుడు అగ్నితో ఉండాలి, ఎప్పుడు నీ మాటలను అగ్నితో ఉండాలంటే ఆ లెవెల్ దాటకూడదంట. ఇఫ్ యువర్ ఐస్ ఆర్ గోయింగ్ బిలో, యు ఆర్ హ్యావింగ్ అడల్ట్రస్ ఐస్, లస్ట్ఫుల్ ఐస్ ఉన్నాయి నీకు. యూ హ్యావ్ టు రిపెంట్. దేవుడి దగ్గరికి వెళ్ళి మౌన్ చేయాలి, ఏడవాలి. దేవా, నాకు ఈ కళ్ళ నుంచి విడుదల దయచేయండి, నాకు ఇటువంటి కళ్ళు వద్దు. ఎందుకంటే మన కళ్ళు ఎప్పుడు అగ్నితో ఉండాలి. ఎందుకు అంటే కనుక మన కళ్ళు అలా ఉంటే దెర్ ఆర్ బ్యూటిఫుల్ ప్రామిసెస్ ఇన్ బైబిల్. అవేంటో కూడా మీకు చూపిస్తాను. ఇంకోటి, అలాగే మనకు సిన్ తెలుసు, మనం దావీదు చేసిన పాపం తెలుసు, అందరికీ తెలుసు. దావీదు ఏం పాపం చేశాడు? బర్షిబా తోటి. దావీదు యుద్ధమునకు వెళ్లకుండా లేజీగా ఉంటూ ఆ మేడ గదిలో తిరగటం ఎంత పాపం అయితే, బర్షిబాను చూడటం ఎంత తప్పైతే, బర్షిబా కూడా హస్బెండ్ వార్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? తను హస్బెండ్ వార్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? షీ షుడ్ బి సెక్యూర్డ్, ఇంట్లో ఉండాలి. కానీ ఏం చేస్తుంది? ఎంత దావీదు పాపం ఎంత అయితే ఉందో బర్షిబాది కూడా అంతే తప్పు ఉంది. గాడ్ అలాగే చెప్తారు, యూ ఉమెన్, నేనైతే చెప్తాను, యూ షుడ్ బి మోడెస్టీ. ఇంకో విషయమే లేదు. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, నేను సిఎఫ్సి బిలీవర్, నేను క్రైస్ట్ ఫాలోవర్ అంటే నీ డ్రెస్సింగ్ ఎప్పుడు మోడెస్టీగా ఉండాలి. యూ షుడ్ నాట్ సెడ్యూస్ ఎనీ మెన్. అది దేవుడి స్టాండర్డ్స్ అంతే. ఇంకా దాంట్లో లోయర్ లెవెల్ లేదా హయ్యర్ లెవెల్. మోడెస్టీ, నాకు మోడెస్టీ తెలియదు బ్రదర్. ఎలా అంటే మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మన ఫాదర్సే. ఫాదర్ దగ్గరికి వెళ్ళడమే, ఈ డ్రెస్ మోడెస్టీగా ఉందా లేదా. ఇఫ్ దే సే నో, డోంట్ వేర్ ఇట్. టైట్ డ్రెస్సింగ్ వేసుకోవటం, మనం ఫ్యాషన్స్ అనుకోవటం, వరల్డ్ ట్రెండ్స్ ఫాలో అవటం, నో. యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ న్యూ క్రైస్ట్ బిలీవర్, యూ హ్యావ్ టు ఫాలో ద స్టాండర్డ్స్ ఆఫ్ బైబిల్. బైబిల్ కల్చర్నే మనం వెంబడించాలి, వరల్డ్ కల్చర్ కాదు. ఫస్ట్ అడల్ట్రస్ ఐస్. సెకండ్ థింగ్ చెప్తాను, వరల్డ్లీ ఐస్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కనుక, ఇంకో చోట ఎక్కడ అడల్టరీ అనే మాట వాడబడిందంటే యాకోబు రాసిన పత్రిక, జేమ్స్ చాప్టర్ 4 వర్స్ 4. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇక్కడ, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఏంటంట? వ్యభిచారులారా, ఈ లోక స్నేహం అంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫ్రెండ్షిప్ విత్ దిస్ వరల్డ్, యు ఆర్ అడల్ట్రస్ పీపుల్. యాకోబ్ స్టాండర్డ్ ఏమి తగ్గించలా. ఫస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాడు వీళ్ళని, నా ప్రియమైన సహోదరి సహోదరులారా అంటాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వరల్డ్ తో కనుక మీరు స్నేహం చేస్తే యు ఆర్ అడల్టరీ పీపుల్. ఈ రోజు మనం అనొచ్చు, బ్రదర్ నాకు వరల్డ్ లో స్నేహం ఏమీ లేదని. నేను చెప్తాను, వరల్డ్ లో స్నేహం అంటే నథింగ్ బట్ దిస్ వన్, ఇదే. ఇఫ్ యు ఆర్ టైమ్ మోర్ స్పెండింగ్ ఆన్ దిస్, ఐ విల్ కాల్ యువర్ ఫ్రెండ్ విత్ దిస్ వరల్డ్. ప్రపంచం మొత్తము ఇక్కడే ఉంది, ఈ ఫోన్ లోనే ఉంది. దీంతో మనం గనక స్నేహం చేస్తే, ఐ కాల్, దేవుడు చెప్తున్న మాట ఇది, యాకోబు రాసిన మాట ఏంటి? అడల్టరీ. ఎంత తీవ్రంగా తీసుకున్నాం మనం ఫోన్తో ఉన్నప్పుడు. ఏం చూస్తున్నాం మనం ఫోన్లో? అనుకోవచ్చు, ఎవ్వరు నన్ను చూడట్లేదు, ఎవ్వరికీ తెలీదు నేను ఏం చేస్తున్నానో. ఇఫ్ యు ఆర్ యూజింగ్ దిస్ ఫోన్ ఫర్ వరల్డ్లీ థింగ్స్, గాడ్ కాల్ యు ఆర్ హ్యావింగ్ ఏ అడల్ట్రస్ ఐస్. మరి ఈ ఫోన్ మనం ఏం చేస్తున్నాము ఒకసారి గమనించుకోవాలి. మనం దీనికి ఎంత దగ్గర అవుతామో. మరి లాస్ట్ టైం అంకుల్ ఒక మాట అడిగారు యూత్ని, మీ వాక్యము మీకు ఎంత దగ్గరగా ఉంది చెప్పండి. నిజంగా వాక్యం దగ్గరగా ఉందా, ఈ మొబైల్ దగ్గరగా ఉందా? మార్నింగ్ ఫస్ట్ లేవగానే మన కళ్ళతోటి ఏం టచ్ చేయడానికి చూస్తాము? బైబిల్ వాక్యం టచ్ చేయడానికి చూస్తామా, ఫోన్ టచ్ చేయడానికి చూస్తాము? ఎక్కడుంది నా ఫోన్? దట్ వాట్ టెల్స్ మనం దేంతో సాంగత్యం చేస్తున్నాము, దేంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము. నిజంగా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే చూడటం తప్పలేదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ వరల్డ్ దీంట్లో ఇప్పుడు ఏంటంటే, నా టైంలో నేను యూత్ గా ఉన్నప్పుడు ఏంటంటే, అప్పుడులో దీనికి నెట్ వేయించుకోవాలంటే చాలా కాస్ట్లీ విషయం. అది అంత వాడాలి అంటే కనుక నెట్ బ్యాలెన్స్ వేయించుకోవాలంటే 3 నెలలు 4 నెలలు సేవ్ చేసుకుంటే కానీ వేయించుకునే స్థితి కాదు. కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే, ఎవ్రీథింగ్ ప్రపంచం హైయెస్ట్ స్పీడ్ తోటి ప్రపంచం మొత్తం ఈ ఫోన్లోనే ఉంది. మరి ఇలాంటి ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు, నీ కళ్ళతో చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నావు ఫోన్లో?
షార్ట్స్ చూస్తున్నామా? రీల్స్ చూస్తున్నామా? వాట్సాప్ స్టేటస్ చూస్తున్నామా? ఏం చేస్తున్నాం? ఇన్స్టాగ్రామ్ లో మన టైం అంతా స్పెండ్ చేస్తున్నామా? సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నామా? దేవుడు అడుగుతున్నాడు. నీ కళ్ళు ఫైర్ తో ఉండాలంటున్నావు, దేవుడి వాక్యం నీకు నిజంగా అర్థం అవ్వాలంటున్నావు, కానీ నువ్వు స్పెండ్ చేసే టైం ఎక్కడ? ఆల్వేస్ స్పెండింగ్ టైం ఇన్ ఫోన్, రీల్స్ చూడటంలోనే. రీల్స్, షార్ట్స్. నేను ఎందుకు అంటే కనుక రీసెంట్ గా నేను ఒక చోట చూశాను. ఒక చిన్న షాప్కి వెళ్ళాను నేను. ఆ షాప్కి వెళ్తే ఏంటంటే షాప్ లో నేను అడిగాను అనమాట, బ్రూ ప్యాకెట్స్ ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగితే ఆయన తీసుకొస్తున్నాడు. అప్పుడు ఏమైందంటే ఒక చిన్న అమ్మాయి, ఐ థింక్ అరౌండ్ 9 years or 10 years వచ్చింది. వచ్చి ఫోన్ లో చూసుకుంటానే వస్తుంది. ఆ షార్ట్స్ ఇలా తిప్పుతా వస్తుంది. ఆ ఫోన్ లోనే చూస్తూనే మనీ ఇచ్చింది ఆయనకి మనీ ఇచ్చేసి నాకు ఈ సంథింగ్ గోధుమ పిండో గోధుమ రవ్వ ఏదో అడిగింది. అడిగితే ఆయన ఏం చేశాడంటే అలా చూస్తానే ఉంది. ఆయన కావాలని ఈవిడ అసలు ఆయన వైపు కూడా చూడట్లా, ఆయన వైపు కూడా అసలు పట్టించుకోవట్లా ఆయన్ని. ఇవ్వండి అంకుల్ అంది. ఆయన డబ్బులు తీసుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే గోధుమ పిండి ఇవ్వాల, వేరేది ఇచ్చాడు. నా ముందే జరిగింది. వేరే పిండి ఇచ్చాడు. వేరేది ఇచ్చి కవర్ లో పెట్టి ఆవిడకి ఇచ్చి ఇదిగో అమ్మ అన్నాడు. తను ఏం పట్టించుకోవట్లేదు, ఏమి ఇచ్చారో కూడా చూడట్లా. ఫోన్లో అలా రీల్స్ చూసుకుంటూ తీసుకొని వెళ్ళిపోతుంది. చేంజ్ కూడా అడగలేదు. ఆయన నా కళ్ళే చూసి ఒక నవ్వు నవ్వాడు. అప్పుడు ఆవిడని పిలిచాడు, అమ్మ వెనక్కి రా అమ్మ ఒకసారి. ఏమి ఇచ్చానో చూసావా అన్నాడు. ఏమి ఇచ్చావు అన్నప్పుడు చూసి, ఇదేంటి ఇది ఇచ్చారు, నేను వేరేది అడిగాను కదా. అమ్మ నువ్వు షాప్కి వచ్చావు, కనీసం నేను ఏమి ఇచ్చానో చూడు, కనీసం నువ్వు చిల్లర కూడా అడగలేదు నన్ను. అప్పుడు నాకు అనిపించింది ఎంత ఎంత ఎనిమి ఇది మనకి. మనం ఏ ప్రపంచంలో ఉన్నామో కూడా తెలీదు. మనం అలాంటి ఫోన్తో ఎంత జాగ్రత్తగా ఉన్నాం, ఎందుకంటే మన కళ్ళు ఆల్వేస్ ఇక్కడే ఉంటాయి. ఎంత సీరియస్ గా ఉన్నాం మన కళ్ళ పట్ల. ఎందుకు అంటే ఇది దగ్గర అయితే గనక మనకి వాక్యం చాలా దూరంగా ఉంటుంది. వాక్యం చాలా దూరంగా ఉంటుంది. ఎందుకు అంటే గనక రీసెంట్ గా నేను నా యవ్వన వయసులో, మీ యవనస్తుల వయసులో ఉన్నప్పుడు నేను బ్రదర్ని, నాకు తెలిసిన ఎల్డర్ బ్రదర్, ఒకళ్ళు గాడ్లీ బ్రదర్ని ఒక మాట అడిగా. ఏమని అడిగానంటే, నా లైఫ్ లో కొన్ని సార్లు నేను బాగా చదవటం వల్ల, లేదంటే సీరియస్ ఎగ్జామినేషన్స్ వల్ల, లేదు అంటే ఎగ్జామ్స్ కాదు, ఏదైనా సీరియస్ ప్రాజెక్ట్ వర్క్, లేదంటే ఏదైనా థీసిస్ వర్క్ చేస్తున్నప్పుడు నాకు టైం దొరకట్లేదు బైబిల్ చదవటానికి అని అడిగా. నాకు అసలు టైం దొరకట్లేదు, బైబిల్ చదవలేకపోతున్నాను, నేను చాలా కండమ్నేషన్ లోకి వెళ్ళిపోతున్నాను, నాకు బైబిల్ చదివే టైమే దొరకట్లేదు అంటే ఆయన నన్ను ఒక మాట అడిగారు. రియల్లీ టిల్ టుడే ఇట్ హర్ట్స్ మీ అలాట్. ఆయన ఏం అడిగారంటే, సరే ఈ సీరియస్ కండిషన్ లో, ఐదర్ చదవటం విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో కానీ, థీసిస్ విషయంలో కానీ, లేదంటే ఏదైనా సీరియస్ ప్రాజెక్ట్ విషయంలో, ఆయన ఒక మాట అడిగారు, మార్నింగ్ లేసి బ్రష్ చేసుకున్నావా ఆ టైంలో అని అడిగారు. ఎస్ చేసుకున్నా. మార్నింగ్ లేసి స్నానం చేయగలుగుతున్నావు? స్నానం చేస్తున్నా. టిఫిన్ తింటున్నావా? ఎస్. మరి ఆ టైంలో భోజనం చేస్తున్నావా? ఎస్. ఈవినింగ్ కూడా ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నావా? ఎస్. ఆ టైంలో నీ ఫోన్ కూడా చూడగలుగుతున్నావా అంటే ఎస్. అప్పుడు నాకు అనిపించింది, ఆయన లాస్ట్ లో ఇచ్చిన ఆన్సర్, నీకు ప్రపంచంలో అన్నిటికీ టైం ఉంది, కానీ బైబిల్ చదవడానికి మాత్రం టైం లేదు. హౌ ఫూలిష్ వీఆర్. అంటే నీకు అంతగా దేవుడి వాక్యం అంటే నీకు అంతగా ఇష్టం, నువ్వు చెప్పొచ్చు నేను సిఎఫ్సి బిలీవర్ అని, నేను న్యూ కవెనెంట్ క్రిస్టియన్ అని, యేసయ్య నాకు తండ్రి అని తెలుసు అని చెప్పొచ్చు, కానీ ఇక్కడే తెలుస్తుంది నిజంగా నీకు బైబిల్ అంటే ఇష్టమా లేదా అని. గాడ్ అని, ఇఫ్ యు లవ్ మీ, నువ్వు నన్ను ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తాము? బైబిల్ని దూరంగా పెడతామా? ఆయన వాక్యాన్ని దూరంగా పెడతామా? ఒబే హిస్ కమాండ్మెంట్స్. ఎలా తెలుస్తాయి ఆయన కమాండ్మెంట్స్ ఏంటో? బైబిల్ చదవాలి. బట్ యు ఆర్ స్పెండింగ్ హోల్ టైమ్ ఇన్ యువర్ ఫోన్లోనే. ఒక్కసారి ఆలోచన. ఎందుకు అంటే కనుక మన లైఫ్ లో మనం ఏదైనా స్కిప్ చేయాలి అనుకుంటే, మన జీవితంలో ఫస్ట్ రోజు లెగిసి ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంది, నాకు ఏదైనా స్కిప్ చేయాలి, ఏదైనా వదిలేయాలి అంటే కనుక ఫుడ్ వదిలేయం, లేదంటే కనుక ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ ఫోన్ వదిలేయం, ఫోన్ టైం వదిలేయం, ఏం వదిలేం. ఫస్ట్ థింగ్ ఏదో వదిలేస్తాం అంటే బైబిల్ రీడింగ్. ప్రార్థన లైఫ్ వదిలేస్తాం. ప్రార్థన ఫాస్ట్ గా గుడుగుడు మనకి చిన్నపిల్లలు చేసినట్టు, దేవా బయటకు వెళ్తున్నాను, నన్ను కాపాడేసే, ఇవాళంతా నన్ను చూసేసుకో, నేను వెళ్ళిపోతున్నాను. మనమా నిజంగా కమిటెడ్ బిలీవర్స్ అంటే? యేసయ్య మనకి ఇంట్రెస్ట్ చేసుకోగలరా మనం ఇలా ఉంటే? ఫస్ట్ థింగ్ స్కిప్ చేసేది ఏంటంటే బైబిలే. బైబిల్ చదవం. దేవా ఇవాళ చాలా బిజీగా ఉన్నాను, నేను సో మచ్ బిజీ. ఒకవేళ నిజంగా అటువంటి సిట్యువేషన్, నిజంగా దోస్ ఆర్ హోల్ హార్టెడ్ బిలీవర్స్, వాళ్ళకి అలాంటి సిట్యువేషన్ వస్తే, బైబిల్ చదవలేని సిట్యువేషన్ కనుక వస్తే, దే విల్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు, ప్రతి వర్సెస్ జ్ఞాపకం చేసుకుంటారు. ఒకవేళ చదవలేని స్థితి వచ్చినా సరే, దే ఆర్ రియల్ కమిటెడ్ బిలీవర్స్. అలాంటి వాళ్ళకి దేవుడు, ఐ విల్ ఎంట్రస్ట్ మై సెల్ఫ్, నన్ను నేను సమస్తము సమర్పించుకుంటాను. అంతేగాని ఫస్ట్ స్కిప్ చేసేది బైబిల్ రీడింగ్ అయితే గనక మీరే చెప్పండి, గాడ్ ఎంట్రస్ట్ చేసుకుంటారా?
ఫస్ట్ స్కిప్ చేసేది ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంది సండే, ఫస్ట్ స్కిప్ చేసేది ఏముంటది? చర్చ్. ఫస్ట్ ఐ వాంట్ టు స్కిప్, ఏదైనా స్కిప్ చేసేది విషయం, ఇది వద్దు పర్లేదు, ఇది ఏం చేయకపోతే పర్లేదు అనే విషయం ఫస్ట్ చర్చే ఉంటుంది. హౌ కెన్ గాడ్ ఎంట్రస్? తను తాను ఎలా కనపరుచుకోగలరు మనకి? ప్లీజ్ నో. బైబుల్ మనకి ఎంత సన్నిహితంగా ఉండాలి అంటే గనక మనం దేవునికి అంత సన్నిహితంగా ఉంటాం. ఫోన్లో ఏం చూస్తున్నాం? ఇంకా చెప్పాలి అంటే గనక మనం బిలీవర్స్ అని చెప్పుకొని, నేను నిజంగా న్యూ బాప్టిజం పొంది నేను బిలీవర్ అని చెప్పుకుంటూ, ఇఫ్ యు ఆర్ ఇన్ సిన్ ఆఫ్ పోర్నోగ్రఫీ కానీ నేకెడ్ పిక్చర్స్ కానీ చూస్తున్నామంటే ఇట్ ఈస్ షేమ్ ఆన్ టు ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బిలీవర్ అని చెప్పుకోవడానికి మనల్ని మనం అసహ్యించుకోవాలి. దిస్ ఇస్ సీరియస్ బ్యాటిల్. ప్రతిరోజు పోరాడాలి ఈ విషయంలో మనం. ప్రతిరోజు ఫోన్ పట్టుకున్న ప్రతిసారి ఎందుకు అంటే కనుక ఒక మాట చూపిస్తా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చూడండి. కాబట్టి మీరు భోజనమును చేసినను పానమును చేసినను మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకే చేయుడి. సమస్తము అంటాం. ఒక్కసారి ఆలోచించండి. పానము చేసినాను అంటే వాటర్ తాగటం. వాటర్ తాగేటప్పుడు ఎన్నోసార్లు వాటర్ తాగుంటారు కదా. మీ లైఫ్ లో ఎన్నిసార్లు అనుకోండి, ఇప్పుడు నేను ఈ వాటర్ తాగుతున్నాను, గాడ్కి గ్లోరీ ఎలా వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించామా? అసలు అనుకున్నామా? కానీ ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? నువ్వు వాటర్ తాగినా, నువ్వు ఫుడ్ తిన్నా, ఏది చేసినా సమస్తము దేవుని మహిమ కొరకే అంట. మరి అలా ఉండాలి అంటే ఈ ఫోన్ విషయంలో, ఫోన్ తీసుకున్నావు, బైబిల్ చదువుదామనే తీసుకున్నావు, కానీ నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు రీల్స్ చూస్తున్న ప్రతిసారి ఒక్కసారి ఈ వర్స్ జ్ఞాపకం, ఇది దేవుని మహిమ కొరకా? నా దేవుణ్ణి గ్లోరిఫై చేస్తుందా నేను చేసే పని? తీవ్రంగా జడ్జ్ చేసుకోవాలి ఈ విషయంలో. నా కళ్ళలో ఫైర్ ఉండాలి అంటున్నావు, కానీ నువ్వు చేసే పని ఏంటి? దేవుని మహిమకరమైన పనులు చేస్తున్నామా? దేవునికి మహిమ వస్తుందా? రీల్స్ చూస్తా కీప్ ఆన్ అవర్స్ టుగెదర్. ఎక్కడ? దెర్ ఈస్ నో గ్లోరీ ఇన్ దిస్. ఇంకో థింగ్స్ చెప్తాను నేను, ఎస్పెషల్లీ యంగ్ ఉమెన్ కి కూడా చెప్పాలనుకున్నా, బికాస్ ఐ వాజ్ ఆల్సో ట్రాప్డ్ ఇన్ దిస్. నేను కూడా వాటిలో ట్రాప్ అయ్యాను కాబట్టి. 1 తిమోతి 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. ఎలాగైతే మనకి ఒక గొప్ప ఏమని చెప్పాలంటే నేమ్ ఉంది ప్రతి ఒక్క బిలీవర్స్ కి. ఏంటి ఆ నేమ్ అంటే అబ్రహాము కుమారులు అని చెప్పి. అలాగే స్త్రీలకు ఒక అద్భుతమైన పేరుంది. అది ఏం పేరంటే శారా పిల్లలు అని. ఇది నేను చెప్పే వర్డ్ కాదు, బైబిల్లో ఉంది. 1 పీటర్ 3rd చాప్టర్ 15th or 6th వర్స్ నాకు జ్ఞాపకం లేదు. మీరు ఆమె పిల్లలు అనబడుదురు అని ఉంది. శారా యొక్క పిల్లలు అనబడాలంటే గనక మనం ఒక్కసారి చూద్దాం. ఈ వర్స్ చూడండి, 1 తిమోతి 2వ అధ్యాయము. మరియు స్త్రీలను అనుకోయు స్వబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని, జడలతోనైనా గాని, బంగారంతోనైనా గాని, ముత్యములతోనైనా గాని, మిగులు వెలకల వస్త్రములతోనైనా గాని అలంకరించు కొనక దైవభక్తి కలిగిన వారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. మరి మీరు ఫోన్స్ చూస్తున్నప్పుడు దేని వైపు చూస్తున్నారు? మేబీ మీకు బాయ్స్ లాగా అడల్టరీ విషయంలో అంత టెంప్టేషన్ లాగా, బట్ వరల్డ్లీ ఫ్యాషన్స్. అరే ఈ ఫ్యాషన్ బాగుంది, ఈ సారీస్ బాగున్నాయి, ఈ డ్రెస్ మెటీరియల్స్ బాగున్నాయి, లేదా ఈ వీడియోస్ బాగున్నాయి. వేర్ యు ఆర్ స్క్రోలింగ్ ఆల్వేస్ ఫోన్ లో. ఇక్కడ అడుగుతున్నాడు, తగు మాత్రం యూ షుడ్ బి సబ్మిటింగ్. తిమోతికి చెప్తున్నాడు పౌలు భక్తుడు, ఇలాంటి స్త్రీలు తను తాను తగ్గించుకొని సబ్మిషన్ లో ఉండే స్త్రీలు, దే విల్ బ్రింగ్ గ్లోరీ ఆన్ టు మీ. మరి మనం ఏం చేస్తున్నాం ఫోన్ వాడేటప్పుడు? వరల్డ్లీ ఫ్యాషన్స్ ఏంటి అని ఎతుకుతున్నామా, లేదా గాడ్స్ వర్డ్ ఎక్కడుంది అని ఎతుకుతున్నామా? గాడ్ ఇవాళ చూపించండి, నాతో మాట్లాడండి, ప్రతి వర్డ్ నాతో మాట్లాడండి, నాకు నేర్పించండి, షో మీ. మనం ఒకసారి లాస్ట్ టైం అంకుల్ చెప్పారు, ఏమని చెప్పారు, ఏమని ప్రార్థన చేయాలి? Psalms 139 లాస్ట్ 2 verses. సెర్చ్ ఓ మై లార్డ్, నా హార్ట్ మొత్తం సెర్చ్ చేయండి. అలా అడుగుతున్నామా, లేదా ఫోన్ లో చూస్తున్నామా? ఏం సెర్చ్ చేయాలి? ఫోన్ లో ఏం సెర్చ్ బటన్ లో కొడుతున్నారు? ఆర్ యూర్ ఆస్కింగ్ గాడ్ సెర్చ్ మై హార్ట్, నా హార్ట్ ని సెర్చ్ చేయండి, ఏముంది ఈ హార్ట్ లో? నా థాట్స్ ని చూడండి, ఏమున్నాయి ఈ థాట్స్ లో? సీరియస్ గా ఉండాలి ఈ కళ్ళ విషయంలో. ఎందుకు అంటే కనుక మనం కళ్ళ విషయంలో గనక సీరియస్ గా లేకపోతే, ఈ కళ్ళని మనకి ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటే, అడల్టరీ విషయంలో, ప్రౌడ్ విషయంలో, జలసీ విషయంలో, ఈ వరల్డ్లీ థింగ్స్ విషయంలో వాడుతూ ఉంటే కనుక, నేను ఇప్పుడు చెప్పబోయే 3 ప్రామిసెస్ మీకైతే కాదు. ఇఫ్ యు ఆర్ హోల్ హార్టెడ్ అండ్ సే గాడ్, ఈ రోజు నుంచి నా కళ్ళని నీ గాంత కొరకే వాడతాను,
నేను పడిపోయిన ప్రతిసారి నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి నా కళ్ళ నీకే వాడదు అన్న వాళ్ళకి ఈ 3 ప్రామిసెస్ నేను అది చూపించాలనుకున్నా. ఎజ్రా గ్రంథము, ఎజ్రా 8వ అధ్యాయము 22వ వచనం. ఎజ్రా 8వ అధ్యాయము 22వ వచనము. లాస్ట్ లో ఉంటుంది చూడండి. ఆయన హస్తమును ఆయన ఫస్ట్ నుంచి మేలు కలుగుజేయుటకై ఆయనను ఆశ్రయించిన వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాకని ఆయన హస్తము ఆయన ఉగ్రతయు అనను విసర్జించు వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి. ఇక్కడ చూస్తే ఏంటంటే ఆయన హస్తం వాళ్ళకి నిత్యము తోడుగా ఉంటదంట. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ప్రాకారంలో అదే దేవాలయం కట్టడానికి వెళ్తున్నప్పుడు రాజు వాళ్ళని పంపించాలనుకున్నాడు. కానీ వీళ్ళు ఏమంటారంటే మేము రాజుకెళ్ళి చెప్తాం, మీరు ఎవరిని పంపించవసరం లేదు, మాకు దేవుడి హస్తము తోడుగా ఉంది, ప్రతి విషయంలో ఆయన హస్తం నాకు తోడుగా ఉంటది. అలాంటి హస్తం మనకి తోడుగా ఉండాలి. అంటే ఏంటి అంటే కనుక మనం చేసే ప్రతి పనిలో కూడా మనకి దేవుని హస్తం కనపడుతుంది. మనం వెళ్ళే ప్రతి చోట కూడా మనకి దేవుని హస్తం తోడుగా ఉంటుంది. అలాంటి వాళ్ళే ఎవరైతే వాళ్ళ కళ్ళను ప్యూర్ గా ఉంచుకుంటారో వాళ్ళకి ప్రతి దాంట్లో దేవుని హస్తం కనపడుతుంది. 3 ఎగ్జాంపుల్స్ చెప్తా. యేసుక్రీస్తు ప్రభువారికి ఫస్ట్ ఇస్కరియోతు యోధ ఏం పాత్రను తీసుకొచ్చాడు? ఇస్కరియోతు యోధ సైనికులందరినీ తీసుకొచ్చాడు యేసయ్యను పట్టుకోవడానికి. యేసయ్యకి ఎవరు కనపడ్డారు? ఇస్కరియోతు యోధ కనపడ్డాడా? దేవుని హస్తం కనపడిందా? దేవుని పాత్ర కనపడింది. ఏమంటాడంటే ఇస్కరియోతు యోధ ఈజ్ ఎ మెయిల్ మ్యాన్, జస్ట్ ఒక పోస్ట్ మ్యాన్ అంతే, కార్డు తెచ్చాడు అంతే. కానీ ఇది నా దేవుడు, నా తండ్రి ఇచ్చిన పాత్ర ఇది. అడగొచ్చు కదా, ఇస్కరియోతు యోధ కదా తీసుకొచ్చిన సైనికులు, దేవుడు హస్తం నీకు ఎలా కనపడుతుంది? బికాస్ హిస్ ఐస్ ఆర్ ప్యూర్. ప్రతి విషయంలో దేవుడు కల్పిస్తున్నాడు. పిలాతు దగ్గర నుంచినప్పుడు పిలాతు ఏమంటున్నాడు? నిన్ను శిక్షించడానికి నాకు అధికారం కలదు. ఏమంటాడు? నా తండ్రి నీకు ఇవ్వనిదే నువ్వు నా మీద ఎటువంటి అధికారం నీకు లేవు. తండ్రి హస్తం కనపడుతుంది ప్రతి విషయంలో. యేసయ్యకి ప్రతి విషయంలో తండ్రి హస్తం కనపడుతుంది. ఈవెన్ చనిపోయే రోజు కూడా తండ్రి హస్తం కనపడుతుంది. ఈ గిన్నె నా తండ్రి నాకు ఇచ్చాడు. ఇస్కరియోతు యోధ కనపడతలేదు, పిలాతు కనపడతలేదు, పరిసయ్యులు కనపడతలేడు, దేవుడు కనపడుతున్నాడు. అలాగే యోబు మొదటి అధ్యాయంలో ఏముంటది? కల్దీయులు వచ్చారు, సఫేరీయులు వచ్చారు, అందరూ వచ్చి మొత్తం దోచుకొని పోతున్నారు. కానీ యోబు ఏమంటాడు? నా దేవుడు నాకు ఇచ్చను, మళ్ళీ తీసుకొని పోయి. ఎవరి హస్తం కనపడుతుంది యోబుకి? దేవుని హస్తం. మరి వీళ్ళందరూ కనపడలేదా నీకు? వీళ్ళు కదా నిన్ను లూట్ చేసింది, వీళ్ళు కదా నీ అన్ని ఎత్తుకెళ్ళిపోతుంది. నో, దేవుడు ఇచ్చను, ఆయన తీసుకొనను. యోసేపు ఎవరు ఆయన మోసం చేశారు? 10 మంది అన్నలు మోసం చేశారు. వెళ్ళి అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నాడు. కానీ ఆఖరికి యోసేపు చెప్పే మాట ఏంటి? ఇక్కడికి ఎవరు పంపించారంట ఐగుప్తుకి? దేవుడు పంపించాడు. ఎందుకు? యోసేపుకి దేవుడు కనపడుతున్నాడు, యోబుకి దేవుడు కనపడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారికి ప్రతి విషయం ఎందుకు దేవుడు కనపడుతున్నాడు. మనకెందుకు కనపట్లా? మనం వెళ్ళే ప్రతి పనిలో ఎందుకు దేవుడు కనపడతలేదు? ఒక కష్టమైన సమయం వచ్చింది, ఒక కష్టమైన పని వచ్చింది, లేదా ఒక కష్టం గుండా వెళ్తున్నాం, దేవుడు కనపడుతున్నాడా? ఇఫ్ యువర్ ఐస్ ఆర్ ప్యూర్ యూ విల్ సీ ద గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. నీ కళ్ళు కనుక నిజంగా ప్యూర్ గా ఉంటే కనుక ప్రతి విషయంలో దేవుని కనపడతారు మనం. అలాగే సెకండ్ ప్రామిస్, సామ్స్, కీర్తనలు 119వ అధ్యాయము 119:18 నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవుము. ఏంటంట? నా కన్నులు తెరవండి దేవా. ఏంటి? ఏం చేయడానికి? ధర్మశాస్త్రం తెలీదా దావీదుకి? ఏమన్నాడు? ధర్మశాస్త్రంలో ఉన్న దాగున్నవన్నీ నాకు తెలియచేయండి. ఎప్పుడు తెలియజేస్తాడంటే గనక 37వ వచనం చూడండి ఒక్కసారి. అదే అధ్యాయం 37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. వెన్ యు టర్న్ యువర్ ఐస్. వ్యర్థమైన వాటివి ఎక్కడ చూస్తాం మోస్ట్లీ చెప్పండి? ఈ లాస్ట్ టైం విజయ్ కుమార్ అన్న కూడా చెప్పాడు, ఆయన ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్న ఒక్కళ్ళు కూడా మొహాలు చూసుకోవట్లేదంట, ఫోన్ లోనే ఫేస్ అంతా ఉందంట. వ్యర్థమైన వాటి నుంచి, ఇక్కడ దావీదు ఏమన్నాడు? వ్యర్థమైన వాటి నుంచి నా కన్నులు తిప్పివేసినప్పుడు ఏమవుతుందంట? ఆశ్చర్యకరమైన కార్యములు బైబిల్లో కనపడతాయి. యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ వర్డ్. దేవుని యొక్క మహిమను చూస్తాం. లేకపోతే ఈ బైబిల్ యొక్క నార్మల్ టెక్స్ట్ బుక్ ఏది మనకి? మన దేవుని మహిమ ఎప్పటికీ కనపడదు ఇక్కడ. దీంట్లో చాలా మందికి బైబిల్ రీడింగ్ ఎలా ఉంటది అంటే కనుక ఒక డైలీ నార్మల్ యాక్టివిటీ అంతే అది. బైబిల్ రీడింగ్ అండ్ ప్రేయర్.
మనం సిఎఫ్సిలో ఉంటూ న్యూ కవెనెంట్ టీచింగ్స్ ఉంటూ డిసైపుల్ గా ఉండాలని తీర్మానం చేస్తాం. ఇఫ్ ఇట్ బికమ్స్ ఎ డైలీ రొటీన్ ఫర్ అస్, మనం ఒక్కసారి వెళ్ళి మన ముఖమును బూడిదలో పెట్టుకొని నిజంగా ఏడవాలి. గాడ్ ఏంటిది, నాకు చూపించండి, నాతో మాట్లాడండి. రెవల్యూషన్, ఇన్స్ట్రక్షన్స్ కాదు. ఎందుకంటే మనకి త్రూ ది బైబిల్ ఉంది, లేదా జాక్పోనన్ టీచింగ్స్, అన్ని టీచింగ్స్ ఉన్నాయి. అండర్స్టాండింగ్ కాదు కావాల్సింది. మనం చాలా వచనాలు మనకు అండర్స్టాండ్ అయ్యాయి, కానీ రెవల్యూషన్. అందుకే అంకుల్ సెకండ్ యూత్ మీటింగ్ లో చెప్పారు, మీకు ఒక ఆజ్ఞ మీకు వచ్చినప్పుడు దాన్ని గైకొన్నారా లేదా. ఆయన అడగట్లేదు ఎన్ని ఆజ్ఞలు కాదు, ఒక్క ఆజ్ఞ మీకు తెలిసింది, దాన్ని గైకొన్నారా లేదా, రెవల్యూషన్ అయ్యిందా లేదా, మీ జీవితంలో దాన్ని నిజంగా అలవాటు అయ్యిందా లేదా. దట్ ఈజ్ రెవల్యూషన్. నిజంగా మనం చదివే ప్రతిరోజు బైబిల్ నిజంగా రెవల్యూషన్ అయిందా, మన జీవితాలు మారాయా. దేవుడు చెప్తున్నాడు, డోంట్ బి యాంగ్షియస్, దేనికి చింతించుకుడి. చింతపడుతున్నామా? భయపడొద్దు, కానీ భయపడుతున్నామా? నేను నీకు తోడుగా ఉన్నాను, కానీ దేవుడు తోడుగా లేడని అన్ని వైపులు పరిగెడుతున్నామా? నిజంగా చెప్తున్నా, మన కళ్ళు ప్యూరిటీ లేదు. థర్డ్ థింగ్, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధన వాటి మీద మనసు పెట్టకొనుకుడి. ఎప్పుడైతే నీ కళ్ళు ప్యూర్ గా ఉంటాయో, భూ సంబంధమైన వాటి మీద ఎక్కడ కూడా మన కళ్ళు ఉండవు. అన్ని పరసంబంధమైన కళ్ళే. నా హోప్, ఈ రోజు మన క్రైస్తవుల్ని వెళ్ళి నీ హోప్ ఏంటి అని అడిగితే ప్రతి ఒక్కరు చెప్తారు, నేను చనిపోయాక పరలోకం వెళ్తాను అని. నిజంగా మనకు కూడా అదే ఆన్సర్ అయితే కనుక వి లాస్ట్ సో మెనీ థింగ్స్. మన హోప్ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి వల్లే నేను మారుతాను. పరలోకం కాదు నా హోప్, పరలోకం వెళ్ళటం కాదు నా హోప్. నేను ఆయన నా ప్రాణప్రియుని ఎదుర్కొంటున్నాను, ఆయన వల్లే నేను మారుతాను, ఆయనతో పాటు ఉండడమే నా హోప్. అది వాళ్ళ హోప్ అవుతుంది. ఎవరి కళ్ళు అయితే ప్యూర్ గా ఉంటాయో, ఎవరైతే వ్యర్థమైన వాటి నుంచి వాళ్ళ కళ్ళు తిప్పుకుంటారో, వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి విషయంలో దేవునికి కనపడతారు. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి దాంట్లో, వాళ్ళు చదివే ప్రతి వచనం కూడా వాళ్ళకి రెవల్యూషన్ అవుతుంది. దేవుని యొక్క మహిమ కనపడుతుంది ఇక్కడ. దిస్ బుక్ విల్ నెవర్ బి అ బోరింగ్ బుక్. థర్డ్ థింగ్ ఏంటంటే పైన వాటినే వెతుకుతారు, ఈ లోకాన్ని ఎక్కడా వెతకరు వాళ్ళు. నిజంగా చెప్తున్నా, మన కళ్ళ విషయంలో తీవ్రంగా ఎలాగైనా, నేనైతే ఈ విషయంలో చాలా పడిపోయి బ్యాక్ స్లైడ్ అయిపోయి చాలా విషయంలో ఎంతగా ఏడ్చాను. అప్పుడు గాడ్ నాకు ఒక మాట చెప్పారు, దేవా నాకు అనిపిస్తుంది ఇంకా నేను జయించలేను, ఇంకా నేను ఈ సిన్ లో ఇలా పడిపోయి పాపంలోనే ఉండిపోవడమేమో. అప్పుడు దేవుడు నాకు ఒక్క వర్స్ ఇచ్చి ఎంకరేజ్, అది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 35 నుంచి ఒకసారి నేను చదువుతాను. లూకాసు వార్త 18వ అధ్యాయము, ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుక్కొని చుండగా జన సమూహము దాటిపోవచ్చున్నట్లుగా వాడు చెప్పుడి విని ఇది ఎవనని అడుగుతున్నారు. ఇక్కడ గుడ్డి వాళ్ళు అడుగుతున్నారు, ఎవరు ఇతను ఎవరు అని అడుగుతున్నప్పుడు ఏం చెప్తున్నారు చూడండి. వారు నజరేయుడైన యేసు ఆ మార్గంలో వెళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని మందరు నడుచుండిన వారిని వానిని గద్దించిరి. గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వాని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకు ఏమి చేయగోరనని అడుగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఎంత బ్యూటిఫుల్ వర్స్. నాకైతే ఈ వర్స్ చదవగానే అనిపించింది, మనం ఎప్పుడైనా సరే మన కళ్ళని వ్యర్థమైన వాటికి వాడితే ఒక్కటే, నేనేంటంటే ఇలా వ్యర్థమైన వాటి చాలా కండమ్నేషన్లోకి వెళ్ళిపోయాను, ఇంకా నా వల్ల కాదు వీటి విషయం అని. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వర్స్ ఏంటంటే, నీ హృదయంలో చెప్తుంది నీ వల్ల కాదు అని చెప్తుంది. అప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ వీళ్ళు కూడా చెప్తున్నారు, అరవకు, గట్టిగా కేకలు వేయకు, మాట్లాడకు. వాళ్ళు ఏం చేశారు? ఇంకా బిగ్గరగా అరుస్తున్నారు, దావీదు కుమారుడా. మరి నువ్వు ఏడుస్తున్నావు అలా? రోజంతా నీ కళ్ళని అడల్టరీ ఐస్తో, లస్ట్ఫుల్ థింగ్స్ చూస్తూ, వరల్డ్లీ థింగ్స్ అన్ని చూస్తూ నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు ఏడుస్తున్నావా? ఆయన మహారోదనతోటి, ఏడుపుతో, కన్నీటితో ఆయన జీవితం అంతా ఏడ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. మరి మనం ఏడుస్తున్నాం ఈ కళ్ళ విషయంలో పాపం చేసినప్పుడు. ఏడవాలి, దేవుని దగ్గరికి వెళ్ళి. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? వాళ్ళు బిగ్గరగా కేక వేసినప్పుడు వచ్చి ఏంటంటే, నేను చూపు పొందగోరుచున్నాను. ఈరోజు మనం కూడా తిరిగి మన ఐసైట్ ని తెచ్చుకుందాం. దేవుడి దగ్గర, గాడ్ ఈ ఐస్ ని నీ ఆల్టర్ మీద పెడుతున్నాను, టేక్ ఇట్, ఐ వాంట్ ద ఐస్ ఆఫ్ ఫైర్. నీ వాక్యాన్ని నేను తెలుసుకోవాలి, నీ వాక్యాన్ని నేను చదవాలి. మరి నిజంగా మనం తీవ్రంగా తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాం. దేవుడి ఈ మాటలు దీవించును గాక.
ఎవరైనా చెప్పబడిన వాక్యం నిమిత్తం స్పందిస్తూ ప్రార్థన చేసిన యెడల నేను క్లోజింగ్ ప్రేయర్ చేస్తాను. ప్రేమ గల తండ్రి, నేను చేసిన మేలులన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి కళ్ళతో పాపం చేయకుండా మా మార్గాలు జాగ్రత్తగా కాపాడుకోవాలని మరొక్కసారి మాకు ఇచ్చిన హెచ్చరికను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మేము ఇదిగో తండ్రి ప్రభా, సమయాన్ని సద్వినియోగం చేసుకుని నీ వాక్యము చదివి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, మా కళ్ళను ప్రభా నీ చిత్తానుసారముగా ప్రభా చూచే కృపను మాకు దయచేయి తండ్రి. ఈ విషయంలో ప్రభా మేము చాలా రాడికల్ గా ఉండి ప్రభా ఈ కంటి విషయాల పాపం విషయంలో మేము ఒక యుద్ధం చేసే కృపను మాకు దయచేయి తండ్రి. ప్రభా, మీ ఉన్న వాక్యము మా అందరిలోని ఫలించేటట్టు చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు తండ్రి, నిజంగా ప్రభా ఈ కళ్ళ విషయంలో ప్రభా మాకు కావాలి ప్రభా. వి వాంట్ టు లెర్న్ ఎవ్రీ గ్లోరీ, నీ గ్లోరీని ప్రతి విషయంలో చూడాలని కోరుచున్నాం ప్రభా. ఇప్పుడు దాకా పడిపోయి ఉండొచ్చు, కానీ ఈ రోజు మేమందరం ప్రభా కేక వేస్తున్నాం, దావీదు కుమారుడా మాకు తిరిగి చూపు దయచేయి ప్లీజ్ ఫాదర్. నువ్వు ఇవ్వకపోతే మా వల్ల కాదు, ఈ యొక్క జీవితం మేము సాధించలేం ప్రభా. ప్లీజ్ లార్డ్, నీకు ఎలా అయితే యూ హ్యావ్ ప్యూర్ ఐస్, ఆ ప్యూర్ ఐస్ మాకు దయచేయమని కోరుచు. ప్రతి ఒక్కల హృదయంలో మీరు మాట్లాడినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ అతి త్వరలో రాని మా ప్రియ ప్రభని యేసునామమున బతిమలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి. ఆమేన్. మరి దేవుడి ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని మరి ఆరాధనలో గడుపుదాం. మనం యూత్ అయితే యూత్ మీటింగ్ కి వెళ్ళొచ్చు. మరి యూత్ మీటింగ్ కి వెళ్ళవలసింది కోరుతున్నాం. ప్రతి ఒక్కరు మనల్ని మనం పరిశీలించుకుందాం ఒక్కసారి. మరి దేవుడిచ్చిన ఈ విలువైన సమయాన్ని ఒకసారి మనం ప్రతి ఒక్కరం సద్వినియోగం చేసుకుందాము. మరి మనము ఆరాధన చేసే ముందు ఒక్కసారి దేవుణ్ణి నిజంగా మనము ఆయనకి థ్యాంక్స్ చెప్పే ముందు, ఒకసారి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ముందు, ఆయన ఆరాధన చేసే ముందు ప్రతి ఒక్కరం ఎవ్వరూ కూడా మౌనంగా ఉండదు. ఇదే మంచి సమయము. కేక వేద్దాము, కన్నీటితో ఏడుద్దాం. యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క శరీరధారిగా ఉన్న ఈ దినములెల్లా కన్నీటితో రోదనతో ఏడ్చాడు. దేవా, ఈ ప్రతి ఒక్క టెంప్టేషన్ నుంచి ఓవర్కమ్ చేయడానికి ఆయన ఏడ్చారు. మరి ఈరోజు మనం ఈ శరీరధారిగా ఉంటూ మనం ఎంత ఏడుస్తున్నాం. ఎలాగైనా మనం పడిపోయి ఉండొచ్చు, ఏ స్థితిలో అయినా ఉండొచ్చు. దేవుడు తీయలేని గుంట అంటూ ఏదీ లేదు. మనం ఏ గుంతలో పడిపోయినా ఆయన లేపగలడు మనల్ని. ప్రతి ఒక్కరు ఎవ్వరూ మౌనంగా ఉండదు. ఒక్కసారి మనల్ని మనం పరిస్థితి, దేవా నా కళ్ళని ఇంతవరకు నేను ఎలా వాడాను ప్రభా, ప్లీజ్ లార్డ్ నాకు ఒక్కసారి చూపించండి ప్రభా, నీ మహిమ కొరకు వాడానా ప్రభా. మరి ఫోన్ లో చూస్తున్న ప్రతిసారి ఏమి చూస్తున్నాను ప్రభా, నిజంగా నేను చూసే ప్రతి దాంట్లో నీ మహిమ ఉందా అయ్యా, లేదా నా యొక్క సెల్ఫ్ లస్ట్ ని నేను డిజైర్ చేసుకుంటున్నానా ప్రభా, చూపించండి ప్రభా నాకు. ఒకవేళ కనుక నేను తండ్రి ఇప్పుడు దాకా నా కళ్ళని నాకు నచ్చినట్టు వాడితే, ఈ రోజు ఆ కళ్ళని నీ ఆల్టర్ మీద పెడుతున్నాను ప్రభా. ఇక నుంచి ప్రభా నా చూపు నీ కొరకే, నీ నామ ఘనత కొరకే ప్రభా. ప్లీజ్ రాడికల్ డెసిషన్ తీసుకుందాం ఇవాళ. మరి ఎవరైతే పడిపోయినారు ఎవ్వరూ నిరుత్సాహంలో లేదు. దెర్ ఇస్ నో కండమ్నేషన్, ఎవ్వరికి నేరారోపణ లేదు. మనందరం ఉన్నతమైన పిలుపుకు పిలువబడ్డాము. దేవుడిని అడుగుదాం, దేవుడు సహాయం చేయగలడు, మనల్ని స్వస్థపరచగలడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఈరోజు స్వస్థపరచడానికి వచ్చి ఉన్నారు. ఎవరు కూడా మౌనంగా ఉండదు. ఒక్కరు తాము పరిశీలించుకుందాము. మన గత కాలంలో గత వారం అంతా కూడా దేవుడు ఎంతో ఉన్నతమైన కృపలో గొప్పగా మీటింగ్స్ మనకి జరిగించారు. ఆ మీటింగ్స్ లో మనం చెప్పబడిన వాక్యాల నిమిత్తం ఎంతగానో మనం మరి ప్రోత్సహించబడ్డాం. మరి ఆ వాక్యాలు కూడా జ్ఞాపకం చేసుకుంటే మనల్ని మనం ఈరోజు పరిశీలించుకుందాం. మరి ఎవరైతే మరి గత వారంలో మనం ఎవరినైనా క్షమించలేకపోతే, మరి ఈరోజు ముందుగా మనం వాళ్ళని క్షమిద్దాము. ఫస్ట్ థింగ్ మనం వాళ్ళని క్షమిద్దాం. దేవా నేను ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాను ప్రభా, ప్రతి ఒక్కరిని ఫర్గివ్ చేస్తున్నాను. ఇంకా ఫ్యూచర్ ఫర్గివ్నెస్ మన మీద ఎవరైనా ఏమైనా ఫ్యూచర్ లో చేయబోతున్న వాళ్ళని కూడా మనం క్షమిద్దాం. మనం ఎవ్వరి మీద మన హృదయంలో ఎటువంటి పర్సన్ కూడా ఉండకూడదు మనం క్షమించకుండా ఉండని వాళ్ళు. మీరేమీ హృదయంలో తవ్వుకొని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ మనసుకు ఎవరైనా నేను క్షమించలేదు గత వారంలో అనిపిస్తే వాళ్ళని ఒప్పుకుందాం. దేవా నేను వీళ్ళని క్షమిస్తున్నాను ప్రభా, వీళ్ళని కంప్లీట్ గా క్షమిస్తున్నాను. ఎవరైతే వాళ్ళు పరిశీలించుకున్నారు, వాళ్ళు తప్పులు ఒప్పుకున్నారు, ఎవరైతే వేరే వాళ్ళని క్షమించారో ఆయన సన్నిధికి వెళ్ళొచ్చు, ఖచ్చితంగా వెళ్ళొచ్చు.
మరి ఈ సమయాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దాం. ఆయన చేసిన మేలుకై వందనాలు చెల్లిద్దాం. గత వారం మనకిచ్చిన అద్భుతమైన పోషణ బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. మన ఈ వారం అంతా మనల్ని కాపాడినందుకు వందనాలు చెల్లిద్దాం. మనకి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ఆయనకు వందనాలు చెల్లిద్దాం. మన బిడ్డల గురించి వందనాలు చెల్లిద్దాం. మరి ప్రేరేపించబడిన వాళ్ళు మరి క్లుప్తంగా మరి ఆరాధించవలసింది కోరుతున్నాను. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, జీవము గల సంగము దేవునిదే సంగము, లోకములో వేరబడిన వారే ఈ సంగము, లోకానికి రక్షణ మార్గం చూపించు దీపస్తంభం, జీవము గల సంగము దేవునిదే సంగము, పావనుడగు యేసు ప్రభుని పాలించు సంగము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవనే నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సంఘాన్ని దేవ నువ్వు ప్రేమించి దేవనైనా మా కోసం నీ స్వరత్వాన్ని ఇచ్చి దేవా అయానైనా మమ్మల్ని పాలించుతున్నవాడా నీకు వందనాలు స్తోత్రాలు. అయా మమ్మల్ని దేవనైనా నిత్యముని దేవా నీ కను చూపుతో దేవనైనా మమ్మల్ని చూస్తూ అయానైనా మాలో ఉన్న ప్రతి లోపాలను దేవనైనా అయా నీ ఎదుక రాగా దేవనైనా మమ్మల్ని దేవనైనా క్షమించి నీ రక్తము కడి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి అయా దేవనైనా నైనా మమ్మల్ని నీతిగా తీరుస్తున్నందుకు దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా నైనా మా కంటి చూపుతో కానీ దేవ మా నోటు మాట ద్వారా కానీ దేవన మా వినికుడు ద్వారా కానీ అయా అనేకమైన పాపములో పడిపోతున్నప్పుడు దేవానైనా తండ్రి నా దేవా అయానైనా నీ దగ్గరకు వచ్చి దేవుని ఒప్పుకొనగా దేవనైనా మమ్మల్ని క్షమించి రక్తం కడి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి అయానైనా నీ కుమారులుగా స్వీకరిస్తున్నందుకు దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా మరి కుమారు దేవ నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే నీ దేవనైనా నీ వంటి దేవ కనులు గల వారమై మేము జీవించడానికి సహాయం చే ప్రభువనైనా. అయా నీ వంటి మనస్సును కలిగి జీవించడానికి సహాయం చే ప్రభు. క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండడానికి దేవ నీవు సెలవు ఇచ్చినావు ప్రభా. అటువంటి మనసు కలిగి దేవుని మేము ముందుకు సాగటానికి నీ మార్గంలో అయా మేము సాగటానికి సహాయం చే ప్రభు దేవా. అయా గొప్ప దేవా నీ కొందనాలు, నీ ప్రేమను బట్టి నీ దయను బట్టి నీ కనికరను బట్టి దేవా నీ కొందనాలు మహోన్నతుడా నీ కొందనాలు స్తోత్రాలు. అయా నీ నోటి మాట ద్వారా దేవనైనా సృష్టించావు ప్రభునైనా. అయా కేవలం దేవానైనా నన్ను అయితే మమ్మల్ని అయితే ప్రభునైనా అయా నీ చేతులతో దేవనైనా చెక్కున్న ప్రభు, నీ రూపంలో చెక్కున్న ప్రభునైనా. అటువంటి దేవనైనా అయా నీవేదైతే ఆశించి మమ్మల్ని దేవనైనా చేసి ఉన్నావో అటువంటి దేవనైనా నీవు ఆశించినట్లుగా ఈ లోకములు జీవించడానికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. అయా గొప్ప దేవా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. దేవ మా కుటుంబాన్ని దేవనైనా నీవు ఇప్పుడు సంరక్షిస్తూ నీ కంచి దేవనైనా మా చుట్టూ ఉంచుతూ దేవనైనా కాపాడుతున్నందుకు దేవని కొందరు నా సహోదరులు కుటుంబాలను కూడా దేవనైనా అయా నీ కంచిని దేవనైనా చుట్టూ దేవనైనా భద్రపరుస్తూ దేవా అయానైనా మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు ప్రభు. నీ కొందరు మా ప్రయాణాలు దేవనైనా మా రాకపోకలు మాకు తోడుగుండందుకు కొందరు స్తోత్రాలు దేవనైనా. మేము ఆయా చోట్ల పనిచేస్తున్నప్పుడు అయా మాకు తోడుగుండందుకు దేవానికి వందనాలు స్తోత్రాలు దేవనైనా. అయా నీ దివ్యమైన శక్తివంతమైన నీ మాటలు చేత మమ్మల్ని బలపరుస్తూ అయా మమ్మల్ని నడిపిస్తున్నందుకు దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న స్థుతి ఆరాధన యేసు పరిశుద్ధ నామములో సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం.
పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చిన అందుకే గై కొనుమా దేవా ఈ నా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నిరుగనేర్పు నీ హృదయ భారంబున సగి ప్రార్థించి పని చేయని నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నిరుగనేర్పు నీ హృదయ భారంబున సగి నీ ప్రార్థించి పని చేయని ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా నుండని ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నుండని ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం విస్తార పంట పొలము నుండి నీ కష్టించి పని చేయనేర్పు విస్తార పంట పొలము నుండి నీ కష్టించి పని చేయనేర్పు థ్యాంక్ యూ. ప్రభా నీ ఘనమైన నామం బట్టి నీకు వందనాలు చేస్తున్నాయినా నీ పవిత్రమైన నామం బట్టి మీ కోటాను కోట్ల స్తుతులు స్తోతుందవా నాయనా నువ్వు ఘనమైన మహారాజు అయినా ప్రభా దాన్ని బట్టి మీ కోటాను కోట్ల స్తుతులు స్తోతున్నాయన 1000 కొండల మీద మేయుచున్న పశువులు నావే కదని చెప్తున్నా ప్రభా దాన్ని బట్టి మీ కోటాను కోట్ల స్తుతులు స్తోత్రులైనా ఆయన నువ్వు అంటున్నా వెండిని అది బంగారం అది అంటున్నావు దాన్ని బట్టి మీ కోటాను కోట్ల స్తుతులు స్తోతుందవా ఆయన మహోన్నతుగా మహిమ స్వరూపడ ప్రభా దేవతలందరి పని మహత్యం గల మహారాజుగా ఉన్నావు ప్రభా దాన్ని బట్టి మీ కోటాను కోట్ల స్తుతులు స్తోతున్నాయన సకల జనులు తమ తమ దేవతల నామ స్మరిస్తూ నడుచుకుంది మనమైతే మన దేవుడిని యెహోవా నామం ఎల్లప్పుడు స్మరించుకొని చెప్తున్న ప్రభు దాన్ని బట్టి మీ కోటాను కోట్ల స్తుతులు స్తోతున్నాయన నువ్వు అంటున్నా ప్రభా యెహోవాను కనపరచము రాజును కనపరచము అలాగ చేయని వారి జోలికి పోకము అంటున్నావు నిజంగా తండ్రిని కనపరచమంటున్నావు కుమారుని కనపరచమంటున్నావు అలాగా చేయని వారి జోలికి పోకమంటున్నావు దాన్ని బట్టి మీ కోటాను కోట్ల స్తుతులు స్తోతున్నావా నా కుమారుడ నీ హృదయం నా కిమ్ము నా మార్గాలు కన్నులు కింపుగా ఉండు ప్రభా యేసుక్రీస్తు మార్గాలు మాకు కన్నులు కింపుగా చేయండి ప్రభా దాన్ని బట్టి మీ కోటాను కోట్ల స్తుతులు స్తోతున్నాయన సింహాసనం రాజుతున్న కన్నులతో చెడుతున్న అంతా చెదరగొట్టినట్టు మా కళల్లో మా తలంపులు చెదరగొట్టేవాడు మీ కోటాను కోట్ల స్తుతులు స్తోతున్నాయన నువ్వు అంటున్న సిలువను గూర్చి వారిని నశించిన కెరుతన కానీ రక్షించబడే దేవుని శక్తిగా మారుస్తున్నా ప్రభు దాన్ని బట్టి మీ కోటాను కోట్ల స్తుతులు స్తోతున్నావా యెహోవా నామం బలమైన దుర్గం నీతిమంతుల పరిగెత్తి సురక్షితంగా భద్రంగా కాపాడి నామం బట్టి నీ కృపను బట్టి మీ కోటాను కోట్ల స్తుతులు స్తోతున్నావా దాని మహిమ అంతా మీరు స్వీకరించండి ఘనత అంతా మీరు తీసుకోమని చిన్న ఆరాధన పాదారాధన పెడుతున్నాం తండ్రి ఆమేన్. స్తోత్రములు ప్రభా మీకు వందనాలు తండ్రి. నిన్ను స్తుతించుకోవటానికి మాకు సమయం ఇచ్చిన వాడానికి స్తోత్రములయ్యా. ఆరాధించటానికి మాకు ఎంతగానో సమయం ఇచ్చిన వాడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి యేసయ్య నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాచి భద్రపరిచిన విధానం కొరకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అన్నిటికన్నా శ్రేష్టమైనది ప్రభా అయ్యా నీ ఆరాధన
పొందుకోవటానికి మాకు కృపను దయచేసిన వాడా నీకు స్తోత్రం నాయన. అయా ఈ లోకంలో అన్నిటికంటే ప్రభా అయా నీ మందిర ఆవరణలో ప్రభా మేము ఆరాధించడానికి కృపను దయచేసినందుకు అయా మాకు సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా మా కన్నులు ఎదుట ప్రభా ఏదైతే ఉంటుందో ప్రభా అది శ్రేష్టంగా ఉండటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మా కన్నుల్ని ప్రభా మేము సరి చేసుకున్న భాగ్యం మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయా మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మాకు ప్రభా అయ్యా ఈ లోకంలో ప్రభా మోగ జీవులు ప్రభ ఎలాగైతే పోషిస్తున్నాయో ప్రభా ఈ లోకంలో ప్రభా అయ్యి ఈ భూమి మీద ప్రభా ఏది శ్రేష్టంగా ఉంటుందో ప్రభా మాకైతే తెలియదు కానీ ప్రభా అయ్యా మాకు ఆరాధించడానికి ప్రభా మేము గణపరచుకోవడానికి కానీ ప్రభా నిన్ను ప్రభా అయ్యా మేము ఎలాగుండాలో మాకు నేర్పించమని అడుగుతున్నాం. దేవానికి స్తోత్రం నాయన. మాకు మంచి ఆహారం ఇస్తున్నావు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మాకు పని చేసుకోవటానికి ప్రభా ఆరోగ్యం ఇస్తున్న వాడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఈవుని ప్రభా మాకు ఇస్తున్నావు ప్రభా. అయ్యా మేము ప్రభా పొందుకోవటానికి మీ కృప దయచేస్తున్న విధానం కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మాకు ప్రభా గర్భఫలాన్ని ఇచ్చావు తండ్రి. అయ్యా మంచి భర్తనిచ్చావు తండ్రి. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మా బిడ్డల్ని మేము ప్రభా కాచుకోలేకపోయినా కానీ ప్రభా ఎక్కడ ఎల్లవేళ్ళ ప్రభా మీరు కాచి భద్రపరుస్తున్న విధానం కొరకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. బిడ్డల చదువుల్లో కానీ ప్రభా వెళ్ళే మార్గ మధ్యలో కానీ ప్రభా ఎన్నో వాహనాల చుట్టూ ముద్ర మీరు వేసి ప్రభా బిడ్డల క్షేమకరంగా విధానం కొరకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా చిన్న స్థుతి నీ పాదాలు చెందుక చేర్చుకోమని వేసినాం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. గొప్ప దేవ మీకే మహిమ ఘనత ప్రభావాలు అయ్యా. నాయనా మా జీవితాల్లో ప్రభా మీరే కనికరం చూపించారు. దుష్టత్వంలో నశించిపోతున్న మమ్మల్ని నీ కుమారుని సువార్త ద్వారా మీ వద్దకు పిలుచుకున్నారు ప్రభా. అయా నశించిపోవలసిన మమ్మల్ని ప్రభా నెమ్మది గలవారుగా చేశారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. మీ సహవాసాన్ని బట్టి అయా మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి ఆయన సహవాసాన్ని బట్టి ఆయన శ్రమలను బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్మను బట్టి మీకు వందనాలు. మీ లేఖనాలను బట్టి మీకు వందనాలు ప్రభా. అయా దుష్టుడి బలానికి మమ్మల్ని అప్పచెప్పకుండా భద్రపరుస్తున్న దేవా మీకే స్తోత్రాలు. అయా రోడ్ యాక్సిడెంట్స్ నుంచి మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. అనారోగ్యాల నుంచి మమ్మల్ని భద్రపరుస్తున్నారు ప్రభా. అయా అదిగో మరణించకుండా ప్రభా మమ్మల్ని కాస్తున్నారు. ఆయన అనేకమైన వాటిల్లో మేము చింతించుకున్నట్లు మమ్మల్ని భద్రపరుస్తున్నారు. స్తోత్రాలు. అయా మీరు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి వ్యాపారాలను బట్టి ఆర్థిక స్థితిగతులను బట్టి మీకు వందనాలు. కుటుంబాలను బట్టి బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు దేవా. మంచి దేవా. అయా నాయన అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా మీ రక్షణ బట్టి అయా సంఘంలో నీ జీవం గల సంఘంలో ప్రభా మరి నాయన భాగస్తులుగా ఉండటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మాకు వందనాలు. అయా మీ ఉపదేశాలను బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీకు వందనాలు ప్రభా. నీ మంచి కార్యాల చేత మా హృదయాలను తృప్తిపరిచారు. మీకు స్తోత్రాలు ప్రభా. నాయనా ఇదిగో తండ్రి మా జీవితాలను బట్టి మీ హృదయాన్ని కూడా తృప్తిపరిచేవారిగా మమ్మల్ని ఉంచబోతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మంచి దేవుడా స్తోత్రాలు నాయన. అయ్యా ఈ సంవత్సరం అంతా కాచి కాపాడారు. అయా సంవత్సరపు చివరి మాసం డిసెంబర్ నెలలోకి ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు నాయన. దేవా నమ్మకమైన దేవా మీకే స్తోత్రాలు. మేము నమ్మకస్తులం కాదయ్యా, అపనమ్మకస్తులం ప్రభా. అయ్యా ఇదిగో నాయనా మా అపరాధాల వల్ల మా పాపాల వల్ల నాయనా మరి మీరు కోపించుచునే వాత్సల్యం చూపిస్తున్నారు దేవా. అనుదినము నీ వాత్సల్యత నూతనంగా మా పైన పుడుతున్నదని బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీకే మహిమాగంత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవుడు నాయన. అయా దౌర్భాగ్యులుగా ఉన్నట్టు మమ్మల్ని అయా ధన్యులుగా చేసిన దేవా మీకే స్తోత్రాలు నాయన. మీకు వందనాలు. కనికర సంపన్నుడా అయా ఎల్లప్పుడూ మేము దీనులుగా మీ కనికరం పొందుకునే వారుగా మీ ఆత్మచేత నింపబడి మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా ప్రభా మమ్మల్ని ఉంచబోతున్నందుకు మీకు మహిమాగంత ప్రభావాలు చెల్లిస్తూ ఈ చిన్న స్తుతి యేసు నామములో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు తండ్రి నిజంగా ప్రభా తండ్రి స్తుతులకు ఆసీనుడు అయిన దేవుడవు నువ్వే ప్రభా. తండ్రి ఈ లోకంలో ప్రభా ఘనతకు మహిమకు ఎవరైనా పాత్రలు అంటే అది కేవలం మీరు మాత్రమే తండ్రి.
ఏ మనుషులు కాదు, ఏ రాజులు కాదు, ఏ ఒక్క తండ్రి సైనికులు కాదు ప్రభా, కేవలం తండ్రి ఘనత, మహిమ, ప్రభావములు ప్రతిదీ నీకే ప్రభా. నువ్వు మాత్రమే దానికి అర్హుడవు ప్రభా, ఇంకెవ్వరూ లేరు ప్రభా. తండ్రి థ్యాంక్ యూ ఫాదర్. అటువంటి ధన్యతను మాకు ఇచ్చినందుకు, మా పెదవులతో తెరిచి నిన్ను నోరారా తండ్రి అని పిలుచుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నిజంగా వందనాలు ప్రభా. తండ్రి ఈ ధన్యతను ప్రభా మేము నిర్లక్ష్యం చేసుకోదలుచుకోలేదు ప్రభా. తండ్రి మీరు మమ్మల్ని పిలిచిన పిలుపు తగిన జీవితం మేము జీవించాలి. మా జీవితం ప్రభా ఆఖరిలో మేము ఖచ్చితంగా చెప్పాలి, మేము కూడా కదముట్టించాము మా జీవితం అని. తండ్రి నువ్వు చెప్పిన పరుగు పందెం మేము నమ్మకంగా పరిగెత్తాము. అటువంటి జీవితాలు మీరు మాకు నిర్ణయించి ఉన్నారు. అందుని బట్టి నిజంగా వందనాలు ప్రభా. తండ్రి ఇటువంటి సంఘాన్ని ముందు మాకు ఇచ్చినందుకు నిజంగా వందనాలు. ఎంతో రుణస్థులమై ఉన్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి నిజంగా నశించిపోవాల్సిన వాళ్ళం, విడవబడవలసిన వాడం తండ్రి, ఎన్నిక లేని వాళ్ళమై ఉన్నాం మాకు ప్రభా. ఈ రోజు ప్రభా తండ్రి నువ్వు ఎన్నిక చేసుకొని మమ్మల్ని నిజంగా పిలుచుకొని నీ ప్రేమను రుచి చూపించి మా కొరకు సిలువలో నువ్వు చేసిన కార్యం నాకు తండ్రి తిరిగి మేము ఏమి ఇవ్వగలం ప్రభా. కానీ ప్రభా మేము తండ్రి మా నోటితో ప్రభా స్తుతులు అర్పించాలని ఆశిస్తున్నాం ప్రభా. మా స్తుతులను తీసుకోండి ప్రభా, అర్పించుకోమని కోరుచున్నాం ప్రభా. తండ్రి ఈ రోజు ప్రభా తండ్రి మా యొక్క సంఘంలో ప్రతి బిడ్డను బట్టి, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి, చంటి బిడ్డను బట్టి, వృద్ధులను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగా ప్రభా 2 రోజులు మీటింగ్స్ నీ ఘనంగా జరిగించినందుకు వందనాలు. ఆ ప్రేమను ప్రభా తండ్రి విన్సెంట్ బ్రదర్ లో వాళ్ళ సిస్టర్ లో మీరు ఇచ్చినందుకు నిజంగా వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి మమ్మల్ని లేవనెత్తారు ప్రభా. మీరు నిజమైన పిలుపు కొరకు పిలిచి ఉన్నారని మళ్ళీ జ్ఞాపకం చేశారు ప్రభా. మా యవ్వనస్తులను బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. అలాగే ప్రభా తండ్రి మీరు మా సంఘంలో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. తండ్రి ఒక కుటుంబంగా మీరు ప్రతిరోజు మమ్మల్ని కడుతున్నందుకు వందనాలు ప్రభు. తండ్రి కొత్త బిలీవర్స్ మీరు యాడ్ ఆన్ చేస్తూ వాళ్ళని శిష్యులుగా మీరు మారుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రతి విషయమై నీకు వందనాలు చెల్లిస్తూ నిజంగా ప్రభా గత వారం అంతా మీరు కాపాడిన ప్రతి ఒక్క దాన్ని బట్టి నీకు వందనాలు. మా ఉద్యోగాల నిమిత్తమై వందనాలు, మా బిడ్డల నిమిత్తమై వందనాలు, మా ఆరోగ్యాల నిమిత్తమై వందనాలు, మా ప్రయాణ నిమిత్తమై వందనాలు. అన్ని విషయంలో నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా మమ్మల్ని ముందుకు నడిపించమని, నీ పరిశుద్ధాత్మని మా పైన ప్రోక్షింపజేయమని. ఈ యొక్క ఆఖరి దినాల్లో నీ పరిశుద్ధాత్మ లేకుండా మేము అసాధ్యం ప్రభా నీలాగా జీవించడం. మాకు పరిశుద్ధాత్మ సహాయం దయచేస్తున్నందుకు నీకే వందనాలు చెల్లి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ అతి త్వరలో రాను మా ప్రియ ప్రభు యేసు నామమున బతిలాడి పెట్టుకున్నాడు తండ్రి, ఆమేన్. హలో దయచేసి యవనస్తులు అందరూ ముందుకు వచ్చాండి. సిస్టర్స్ లో కూడా ముందుకు వచ్చాండి. యవనస్తులు ఏమనంటే కనుక ముందు బెంచ్లకు వచ్చాను. వాక్యాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం. అవి నీవు జార స్త్రీ వద్దకు పోకుండాకును, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నువ్వు చేసిన మేలులన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా నీ వాక్యము ప్రభు ధ్యానించిపోవచ్చుండగా నీ అభిషేకంతో మమ్మల్ని నింపు తండ్రి. ప్రభు విన్న వాక్యము మా అందరిలోని ఫలించేటట్టు చేయమని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచు క్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ వాక్య భాగంలో జార స్త్రీ వద్దకు పోకుండాకును, ఇచ్చకములాడు పరస్త్రీ లోబడకుండాకు నిన్ను కాపాడును. అయితే ఇక్కడ జార స్త్రీ అనే కాదు కానీ పాపము. సో మనం పాపం చేయకుండా ఉండాలంటే అది యవ్వనస్తులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా సరే పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి మరి ఇక్కడ సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. సాధారణంగా మనం పాపము చేసే ముందు ఆత్మీయంగా మనం బలహీనపడతాం, తర్వాత దాని దగ్గరికి మనం వెళ్తాం, తర్వాతే మనం పాపం చేస్తాం. ఆల్ ఆఫ్ సడన్ సాధారణంగా మనం పాపంలో పడిపోము. సో పాపంలో పడిపోయే ముందు ఖచ్చితంగా మనం ఆత్మీయంగా బలహీనపడతాం, తర్వాతనే మనం పాపం చేస్తాం. కనుక మరి దేవుని వాక్యము ద్వారా మనం ఏ విధంగా
అది వ్యభిచారమైన పాపం కావచ్చు, లేకపోతే మరే పాపమైనా కావచ్చు. ఏ విధంగా మనం పాపం నుంచి మనం దూరంగా వెళ్ళొచ్చు అన్న దాని గురించి సొలొమోను భక్తుడు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. మొట్టమొదట 7వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, మొదటి 2 వచనాలు. నా కుమారుడా, నా మాటలను మనసున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసున నుంచుకొని నీ ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అయితే సాధారణంగా ఈ లోకానికి సంబంధించినంత మట్టుకు డబ్బు అనేది పవర్ఫుల్. సో డబ్బు మనకి ఈ రోజు కావాల్సింది కావాలి, అది భవిష్యత్ అవసరాల కోసం ధనం కావాలి మనకి. అదేవిధంగా వాక్యాన్ని కూడా మనం ధనంతో పోల్చితే గనక, సో మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు కావాల్సిన వాక్యము మనము చదువుకోవాలి, ధ్యానించాలి. ఈ దినంకి అవసరమైన వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఈ రోజు అవసరానికి మాత్రమే కాదు కానీ, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. సో రెండవది అంటే భక్తుడు చెప్పే మాట, సొలొమోను భక్తుడు చెప్పే మాట ఏంటంటే, మనం మొట్టమొదటి వాక్యాన్ని మనం చదవాలి, ఈ దినానికి సరిపోయింది చదవాలి. అదేవిధంగా వాక్యాన్ని మనం దాచిపెట్టుకోవాలి. అంటే వాక్యాన్ని మనం దాచిపెట్టుకోవడం అంటే మన వాక్యాన్ని మనము ధ్యానించాలి లేదా బైహార్ట్ చేయాలి. సో ఎప్పుడైతే మనము వాక్యాన్ని మనం బైహార్ట్ చేస్తామో అది మనసులోకి మనకి వెళ్ళిపోతుంది మనకి. సో కనుక మరి ఎందుకు మనం బైహార్ట్ చేయాలి, వాక్యాన్ని మనం చదవాలంటే కొన్ని సమయాల్లో మన ఎగ్జామ్స్ వల్ల, లేకపోతే మన ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల కొన్నిసార్లు మనం వాక్యం చదవలేకపోవచ్చు. 1-2 రోజులు వాక్యం చదవకపోయినా నష్టమేం లేదు. సో దాని గురించి మనం ఏం గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ సమయంలో కూడా మనకు వాక్యం కావాలి, మనకు వాక్యం అవసరం. కనుక మనం ఏం చేయాలంటే, మనకు సమయం ఉన్నప్పుడు కొద్దిగా మనము వాక్యాన్ని మనం ధ్యానించాలి, మనం బైహార్ట్ చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. సో అప్పుడు ఆ వాక్యం అనేది మన హృదయంలోకి వెళ్తుంది. తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే, నీ కనుపాప వలె, మళ్ళీ 2వ వచనంలో, నా ఆజ్ఞలు నీవు మనసును ఉంచుకొని ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. అంతేకాకుండా మనం చదవాలి, ధ్యానించాలి, మాత్రమే కాక వాక్యాన్ని మరి కాపాడమని చెప్తున్నాడు. సో మనం ధనాన్ని మనం సంపాదించినప్పుడు ఆ ధనాన్ని దొంగిలించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కనుక మన ఇంటికి తాళం వేసుకుంటాం, ఎవరు దొంగొచ్చి ఆ ధనాన్ని దొంగిలించకుండా. అదేవిధంగా మన హృదయంలో ఉన్న వాక్యము దొంగిలించడానికి సైతాన్ ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అసలు మన హృదయంలోకే వాక్యం వెళ్లకుండా అనేక డైవర్షన్స్ పెడతా ఉంటాడు. వాక్యం తీయగానే ఏదో గుర్తు వస్తా ఉంటది, చదవకుండా చేస్తాడు. లేకపోతే మనం చదివిన వాక్యం కూడా మనం గుర్తు రాకుండా సైతాన్ చేయగలడు. కనుక మనం ఎప్పుడు కూడా మనము వాక్యాన్ని చదవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, బైహార్ట్ చేయాలి. ఈ చదివిన వాక్యము మన హృదయంలోంచి వెళ్ళిపోకుండా, సైతాన్ని దొంగిలించకుండా మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఎంతగా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే, మన కనుపాప వలె. అంటే వాక్యం ఏంటంటే, మన కనుగుడ్డిని ఏ విధంగా అయితే మన కన్ను కాపాడుతుందో, సో మనలో ఉన్న వాక్యాన్ని మనం కాపాడిన ఎడల దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే మనం బతుకుతామని చెప్తుంది. కనుక దేవుని వాక్యానికి సంబంధించిన విషయాలు ఏదో చిన్న చిన్న విషయాలు కాదు. వాక్యాన్ని మనం చదవడం ద్వారా, వాక్యాన్ని మనం నేర్చుకోవడం ద్వారా, వాక్యాన్ని మనం బైహార్ట్ చేయడం ద్వారా, వాక్యాన్ని మనం కాపాడుకోవడం ద్వారా దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే మనం బతుకుతామని దేవుని వాక్యం చెప్తుంది. ఈ జీవన మరణాలకు సంబంధించిన విషయం ఇది. ఏదో వాక్యం చదవకపోతే కొద్దిగా నష్టపోవడం కాదు, తీవ్రంగా నష్టపోతాం. అది దేవుని వాక్యం చెప్తుంది. అది మరణానికి సంబంధించిన విషయం, జీవానికి సంబంధించిన విషయం అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక 3 విషయాలు, ఇప్పుడు మనం 3 విషయాలు చెప్పాను. మొట్టమొదట ఈ రోజు కావలసిన వాక్యాన్ని మనం చదవాలి. రెండవదిగా భవిష్యత్ అవసరాల కోసము కొంత వాక్యాన్ని మనం ధ్యానించాలి, బైహార్ట్ చేయాలి, మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఆ వాక్యాన్ని మనం మాటికి గుర్తు చేసుకోవడం ద్వారా అది మనసులోకి మనకు వెళ్తుంది. మూడవదిగా మనం చదివిన వాక్యాన్ని, లేకపోతే మనం జ్ఞాపకం చేసుకున్న వాక్యాన్ని సైతాన్ని ఎప్పుడు దొంగిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకవేళ మన మనసులో వాక్యం ఉన్నప్పటికీ కూడా కొన్నిసారి సైతాన్ని చెప్తా ఉంటాడు, నువ్వు ఆల్రెడీ ఎన్నో పాపాలు చేసావు, ఈ వాక్యం నీకు సరిపోదు, నువ్వు అసలు దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళలేవు, ఎందుకంటే నువ్వు ఎన్నో తప్పులు చేస్తున్నావు కాబట్టి ఈ వాక్యం నీకు పని చేయదని చెప్తా ఉంటాడు. ఈ విధంగా మన మనసులో ఉన్న వాక్యాన్ని కూడా సైతాన్ని దొంగిలించగలడు. సో ఆ దొంగిలించకుండా మనం ఎప్పుడు సైతానికి చెప్పాల్సిన మాట ఏంటంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఓకే, నేను తప్పు చేశాను,
తప్పు చేశాను, నేను పడిపోయాను, కానీ దేవుడు నన్ను క్షమిస్తాడు అని మాటలు ఎప్పుడు కూడా మనం సైతానికి చెప్పాలి. చెప్పినప్పుడు ఆ మాటలు సైతాన్ని మనలోంచి దొంగిలించకుండా చేయగలడు. అదేవిధంగా ఇంకా చూస్తే గనక 3వ వచనములో నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము. సో మనము దేవుడు మన సాధారణంగా జనులు లోకులు ఏం చేస్తారంటే బంగారం కొనుక్కున్నప్పుడు దాన్ని ఉంగరంగా మార్చుకుంటారు. సో ఇంకా దానికి అటాచ్డ్ అన్నమాట, ఆ ఉంగరం వాళ్ళకి అంత అటాచ్ అయి ఉంటుంది. సో అదే విధంగా దేవుని వాక్యం కూడా చెప్తుంది ఏంటంటే నీ వేళ్లకు వాటిని కట్టుకొనమని చెప్తున్నాడు. సో వాక్యాన్ని మనం వేళ్ళు కట్టుకోవడం అంటే చాలా సందర్భాల్లో మనకు తెలుసు, మనకి కాలేజీకి వెళ్ళినప్పుడు రఫ్ నోట్ బుక్స్ ఉంటాయి. ఆ రఫ్ నోట్ బుక్స్ లో వాక్యం రాసుకుందాం. లేకపోతే మనము ఆఫీసులో పనిచేసేటప్పుడు కూడా మనకు అనేక నోట్ బుక్స్ ఉంటాయి. ఆ నోట్ బుక్స్ మనం వాక్యం రాసుకుంటే 1-2 వచనాలు రాసుకుంటే గనక ఎంతో మనకు గుర్తుండిపోతాయి మనకి. సో సాధారణంగా చదివిన దానికన్నా రాస్తే వాక్యం మనకి ఎక్కువ గుర్తుంటది, మనకి ఇంకా దాంతో అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. కనుక మనకు అవకాశం ఉన్నప్పుడు వాక్యాన్ని మనం రాసుకోవాలి. మనము ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇవన్నీ కూడా నిన్ను పాపము నుంచి దూరంగా తీసుకెళ్తాయి, జార స్త్రీ నుంచి దూరంగా తీసుకెళ్తాయి, జార పురుషుడి నుంచి దూరంగా తీసుకెళ్తాయి. దేవుని వాక్యంలో జార స్త్రీ అని రాస్తుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జార పురుషుడు అని పెడితే బెస్ట్ అది. ఎందుకంటే ఎక్కువగా నష్టపోయేది ఆడపిల్లలే, మగపిల్లలు కాదు. ఈ కాలంలో ఎక్కువగా నష్టపోయేది ఎవరంటే ఆడపిల్లలు ఎక్కువగా నష్టపోతున్నారు. కనుక ఆ వాక్యంలో జార స్త్రీ బదులు జార పురుషుడు పెట్టడం అనేది ఇంకా ఎక్కువ ఈ లోకానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా సరిపోతుంది. కనుక మనము వేళ్లకు కట్టుకోమని దేవుని వాక్యాన్ని మనం వేళ్లకు కట్టుకోవాలి. కట్టుకోవడం అంటే మనకి ఏదో ఒక పుస్తకం రఫ్ నోట్ బుక్ ఉంటుంది, రఫ్ నోట్ బుక్ లో వాక్యం రాసుకోవాలి, మనం రాసుకుని చూసుకోవచ్చు. మనము లేకపోతే మన ఆఫీసులో ఉన్నప్పుడు మనకేదో నోట్ బుక్ తీసుకున్న ఒకటి వాక్యాలు రాసుకుంటది, ఎంతో మనకు రిమెంబరింగ్ ఉంటది. ఆ వాక్యము ఏం చేస్తుంది అంటే మనకు జార స్త్రీ దగ్గర నుంచి, లేకపోతే జార పురుషుడి దగ్గర నుంచి, లేకపోతే పాపం నుంచి దూరంగా తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వెళ్తామో మనకు తెలియకుండానే మనము పాపానికి దూరంగా వెళ్ళిపోతాం, దేవునికి దగ్గరగా వెళ్తా ఉంటాం. అదే విధంగా చూస్తే కనుక అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయం అను పలక మీద వాటిని రాసుకొనము. అన్నిటికన్నా ముఖ్యంగా మన హృదయంలో ఆ వాక్యము వెళ్ళిపోవాలి, సింక్ అయిపోవాలి. వాక్యము మన హృదయంతో కలిసిపోవాలి. సో ఆ విధంగా మనము వాక్యాన్ని మనము ధ్యానించాలి. అంటే మనము బైహార్ట్ చేసిన వాక్యాలు లేకపోతే ధ్యానించిన వాక్యాలు తరచుగా మనం వాటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, వాటి గురించి మనము మెమరైజ్ చేస్తూ ఉంటే అది మన హృదయంలోనికి వెళ్ళిపోతుంది. కనుక మన హృదయంతో వాక్యము కలిసిపోవాలి. ఎప్పుడైతే మన హృదయంతో వాక్యం కలిసిపోతుందో మనము పాపానికి దూరంగా వెళ్ళిపోతాం. మనకు తెలియకుండానే పాపానికి దూరంగా మనం వెళ్తాం. ఎప్పుడు కూడా వాక్యం చదివినప్పుడు ఎప్పుడు కూడా ఇతరులను జడ్జ్ చేయడానికి, ఇతరులను తీర్పు తీర్చడానికి మనం వాడకూడదు. సో వాక్యం చదివినప్పుడు ఆ వాక్యాన్ని మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి, అంతే తప్ప ఇతరులను తీర్పు తీర్చడానికి ఎప్పుడు కూడా మనం దానిని వాడకూడదు. నేను చిన్న సాక్ష్యం చెప్తాను. 2013 సంవత్సరంలో నేను పరిశుద్ధ జీవితం జీవించాలని అనేక ప్రయత్నాలు చేసి నేను విఫలమైన తర్వాత నేను అనుకున్నాను, ఈ పరిశుద్ధ జీవితం జీవించడం మన వల్ల కాదు, ఇక నరకం తప్పదు అని అనుకున్నాను. అయితే నాకు ఒక మంచి మిత్రుడు ఉండేవాడు. ఆ మిత్రుడు ఆయన CSH పాస్టర్ గారు. ఇప్పటికే నేను ఆయన ఎంతో గౌరవిస్తాను. సో ఆయన ఆదివారం సంఘం అయిపోయిన తర్వాత మేము సాయంత్రం పూట మేము ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళం, ఫెలోషిప్కి వెళ్ళే వాళ్ళం, తరచుగా మాట్లాడే వాళ్ళం. చాలా మంచి అతను. అయితే అతను ఏదో ఒక రోజు సాయంత్రం మేము ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అనేక విషయాలు మాట్లాడినప్పుడు ఆయన ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రాజెక్ట్ అంటే మరి అది అప్పట్లో ఏంటంటే ఇలా ఊదగానే కింద వెనక్కి పడిపోతావు అన్నారు. అది తప్పు అని చెప్పాలన్న ఉద్దేశంతో ఆయన బైబిల్లో అనేక వచనాలు తీసి, లేకపోతే అనేక మంది భక్తులు చెప్పే మాటలు చెప్పి ఆయన ఒక కొంత సమయం పాటు ఒక క్లిప్ ని తయారు చేశాడు. ఆయన క్లిప్ అంటే ఒక 15 నిమిషాలు, అనేకమైన క్లిప్లు ఉన్నాయి దాంట్లో. అయితే అనేక విషయాలు నాకు చూపించాడు. ఆయన చూపించినప్పుడు నేను చూసినప్పుడు దాంట్లో ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, ఆయన దాని గురించి చెప్తున్నాడు. అది ఆయన ఏం చెప్పాడో నేనైతే వినలేదు, కానీ ఎవరని నేను అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటంటే ఈయన పేరు జాక్ పునెన్ గారండి, ఈయన చాలా గుడ్ బైబిల్ టీచర్ అని చెప్పన్నాడు. సో అంతే, ఆయన చెప్పింది అంతే, ఆయనకు మించి ఏం చెప్పలేదు ఆయన. తర్వాత నేను ఆ టైంలో ఎంతో ఓడిపోయి ఉన్నాను, పాపంలో ఓడిపోయి ఉన్నాను. మనం పరిశుద్ధ జీవితం జీవించడం మన వల్ల కాదు, ఇది మన నరకం తప్పదు
అన్న ఆలోచనతోటే నేను ఉండేవాడిని. అయితే ఒకసారి నేను యూట్యూబ్ లోకి వెళ్ళినప్పుడు ఆయన ఆయన వాక్యం నాకు కనిపించినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది, పాస్టర్ గారు చెప్పిన మాట గుర్తొచ్చింది నాకు. ఈయన గుడ్ బైబిల్ టీచరు అన్నాడు కదా, సరే ఈయన ఏం చెప్తున్నాడు నేను విందామని చెప్పి నేను వినటం మొదలు పెట్టాను. విన్నప్పుడు ఆ వాక్యం ఏంటంటే, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. ఆ వాక్యం విన్న తర్వాత దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఇది ఖచ్చితంగా ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఈయన ఇతర పాస్టర్ల వంటి వ్యక్తి కాదు, ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పి నేను అప్పుడే అనుకున్న తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు అని చెప్పి నేను వినటం మొదలు పెట్టాను. నిజంగా నేను 2013 నుంచి 2014 దాకా 1 year లో సుమారుగా నేను 400 మెసేజ్లు విన్నాను. నేను జాక్పనన్ గారి మెసేజ్లు. అసలు ఏం చెప్తున్నాడు, నిజంగా వాక్యం నేను ఎంతగా విన్నానంటే, ఇక నేను డ్యూటీకి వెళ్ళటం ఇక వేరే పని ఏం చేసేవాడిని కాదు, వాక్యం మాత్రమే వినేవాడిని. సో ఎప్పుడైతే నేను ఆ వాక్యం విన్నానో ఆ వాక్యం నా హృదయంలోకి వెళ్ళిపోయింది, సింక్ అయిపోయింది. సో మనం కూడా ఏంటంటే వాక్యం చదివేటప్పుడు ఖచ్చితంగా మనం చదువుకునే పిల్లలు వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు హోంవర్క్లు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో మనం ఏం చేస్తున్నాము అది ఇంపార్టెంట్. సో నేను చెప్పేది, వాక్యం చదవమన్నా, వాక్యం బైహార్ట్ చేయమన్నా, వాక్యాన్ని మరి దాచిపెట్టుకోమన్నా, లేకపోతే వేళ్లకు కట్టుకోమన్నా, లేకపోతే వాక్యం మీ హృదయంలో సింక్ అయిపోవాలని నేను చెప్తుంది ఏంటంటే మీ ఖాళీ సమయాన్ని మీరు ఏ విధంగా వాడుతున్నారు. సో నేను దేవుని కృపను బట్టి అది దేవుడి ఘనత. నేను అన్ని మెసేజ్లు విన్నాను నిజంగా. ఇప్పటికీ నేను ఆ మెసేజ్ల వల్ల నేను ఎంతగా మేలు పొందుకున్నానంటే, నిజంగా ఇప్పటికీ నేను ఏదన్నా సంఘంలో ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మొట్టమొదట నేను అడుగుతాను ప్రశ్న, ఈ సమయంలో బైబిల్ ఏం చెప్తుంది, రెండవది జాక్పనన్ గారు ఏం చెప్తారు. నాకు తెలుసు, అంటే నేను అన్ని మెసేజ్లు విన్నాను కాబట్టి నేను చెప్పగలను ఆయన ఏ విధంగా ఆలోచిస్తాడు, వాక్యం ఏ విధంగా ఆలోచిస్తుంది, జాక్పనన్ గారు ఏ విధంగా ఆలోచిస్తారని చెప్పగలడు. ఎందుకంటే నేను అన్ని వాక్యాలు విన్నాను కాబట్టి. ఖచ్చితంగా మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని బైహార్ట్ చేయండి, వాక్యాన్ని కాపాడుకోండి, వాక్యాన్ని వేలుగా కట్టుకోండి. వాక్యం మీ హృదయంలో ఉంటే గనక దేవుడు ఏమనుకుంటాడో మీకు తెలుస్తుంది, దేవుని యొక్క ఆలోచన మీకు తెలుస్తుంది. దేవుడి యొక్క ఆలోచన మాత్రమే తెలియకుండా పాపం నుంచి మీరు దూరంగా పారిపోతారు, మీకు తెలియకుండానే దూరంగా వెళ్ళిపోతారు. కనుక మరి 5 విషయాలు నేను చెప్పాను, వాక్యాన్ని ఏ విధంగా చేయాలన్న దాని గురించి. కనుక ఆ విధంగా మనం ఉంటే కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అప్పుడు అది ఏం చేస్తుందంట, ఆ వాక్యము నీ హృదయంలో ఉన్న వాక్యము అది జార స్త్రీ నొద్దకు పోకుండాను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండా నిన్ను కాపాడుతుంది. అది మరి సొలొమోను చెప్పిన మాట. అదేవిధంగా ఇంకా మనం ముందుకెళ్తే కనుక 7వ వచనం నుంచి మనం చూస్తే కనుక, జ్ఞానం లేని వారి మధ్యను యవనస్తుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దు గుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషం వేసుకుని కపటం గల స్త్రీ ఒకతని వాడిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు దాని ఇంట నిలవవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధిలోను అది ఉండును, ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను. ఇక్కడ వాక్యం చూస్తే గనక ఒక యవ్వనస్తుడి గురించి చెప్తున్నాడు. సో ఆ యవ్వనస్తుడు పాపంలో పడిపోయాడు. ఏ విధంగా పడిపోయాడు అంటే 3 అడుగులు వేశాడు. 3 అడుగులు వేశాడు. మొట్టమొదటి అడుగు ఏంటంటే 7వ వచనంలో, జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనస్తుల మధ్యను బుద్ధి లేని పడిచేవాడు కనబడిను. మొట్టమొదట మనం చేసే తప్పే, పాపంలో పడిపోవడానికి మొట్టమొదట మనం చేసే తప్పు ఏంటంటే సహవాసం. సో మనం చెడ్డ స్నేహితులు మనం కలిగి ఉంటే గనక ఆటోమేటిక్ గా మనము పాపంలో పడిపోవడానికి ఒక అడుగు ముందుకేసాం. ఇంకా పాపం మనం చేయలేదు కానీ ఒక అడుగు ముందుకేసేసాం. కనుక మనం మంచి స్నేహితులు మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలతో మనం సహవాసం కలిగి ఉండాలి. మన సంఘానికి వచ్చినప్పుడు కూడా మనం ఒక గ్రూప్ గా మనకు నచ్చిన వాళ్ళతో మనం మాట్లాడుకుంటే ఎటువంటి ప్రయోజనం లేదు. సో పెద్దోళ్ళతో మాట్లాడండి. అందరితో మనం మాట్లాడితే వాళ్ళ యొక్క ఫెయిత్ ఏంటో మనం తెలుసుకోవచ్చు. వాళ్ళ ద్వారా కొన్నిసార్లు గద్దింపు మాటలు వినాల్సి వస్తుందేమో. కనుక ఆ గద్దింపు మాటలు వింటాను కూడా మనం అంగీకరించాలి. మనం
చాలా సందర్భాల్లో కొంతమంది ఇతరులతో మాట్లాడడానికి ఇష్టపడరు, సంఘంలో ఇతరులతో మాట్లాడడానికి ఇష్టపడరు. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది గద్దిస్తారేమో అన్న భయంతో వాళ్ళు మాట్లాడటాకే ఇష్టపడరు. దానివల్ల మనం ఎంతగా నష్టపోతాం. సంఘానికి వచ్చి కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కనుక సంఘానికి వచ్చినప్పుడు మనం అందరితో మాట్లాడాలి, అందరిని మనం పలకరించాలి, మనం అందరితో సహవాసం కలిగి ఉండాలి. ఎస్పెషల్లీ మనం గద్దించే వాళ్ళతో స్నేహం చేస్తే మనకి ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది. మనం పొగిడే వాళ్ళతోటి, మనం మెచ్చుకునే వాళ్ళతో మాట్లాడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అటువంటి వ్యక్తులు కూడా సంఘంలో ఉంటారు, మనకు నచ్చే మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఒక యవనస్తుడు ఉన్నాడు. యవనస్తుడు చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే అతడు మరి బుద్ధి లేని, అంటే సరైన స్నేహితులను అతను కలిగి ఉండలేదు. కనుక మనం కూడా స్నేహితుల విషయంలో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సినిమాల గురించి, లేకపోతే అమ్మాయిల గురించి, లేకపోతే అబ్బాయిల గురించి మాట్లాడే స్నేహితులతో కలిగి ఉంటే ఖచ్చితంగా మనం చెడిపోతాం. కనుక అటువంటి స్నేహితులు మనం దూరంగా పెట్టాలి. చెడు విషయాలు మాట్లాడే స్నేహితులు మనం దూరంగా ఉంచాలి. మంచి విషయాలు మాట్లాడే స్నేహితులు మాత్రమే కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూస్తే కనుక 9వ వచనంలో అది మొట్టమొదటి అడుగు, అతడు చేసిన మొట్టమొదటి తప్పు. రెండవ తప్పు, వాడు జార స్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను. అతడి రెండవ తప్పు ఏంటంటే జార స్త్రీ సందు దగ్గర ఉన్న, అంటే పాపానికి దగ్గరలో ఉన్న సందులో తిరుగుతున్నాడు. ఇంకా అతడు పాపంలో పడిపోలేదు. సో మనం కూడా కొన్ని సందర్భాల్లో మనం ఒకే చెడ్డ స్నేహితులు కలిగి ఉన్నాం. మనం కూడా ఏంటంటే ఇంకా సినిమాల గురించి, సినిమా వార్తలు, లేకపోతే సినిమా హీరోల గురించి, లేకపోతే సినిమా హీరోయిన్ల గురించి మనం ఎక్కువగా చదువుతున్నామా? తప్పేం కాకపోవచ్చు అది, కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో అది నీకు నష్టం కలుగజేస్తుంది. సో సినిమా హీరోల గురించి నువ్వు ఎక్కువగా చదువుతుంటే, సినిమాల గురించి నువ్వు ఎక్కువగా చదువుతావు అంటే రేపు కాకపోతే ఎల్లుండన్నా నువ్వు ఖచ్చితంగా సినిమా చూస్తావు. ఎందుకంటే నీకు అది బలమైన కోరిక ఆల్రెడీ పుట్టేసింది మనసులో. నువ్వు ఇప్పుడు పాపం చేయట్లేదు, కానీ భవిష్యత్తులో నువ్వు ఖచ్చితంగా పాపం చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన కాలేజీలో ఉన్నప్పుడు యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు కలిసి తిరుగుతా హోటల్స్కి వెళ్తా ఉంటారు. వెళ్ళినప్పుడు తప్పు కాకపోవచ్చు అది, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇంకా ఈ యొక్క వ్యక్తి జార స్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలోనే తిరుగుతున్నాడు, ఇంకా జార స్త్రీ దగ్గరికి వెళ్ళలేదు అతను, కానీ అతను రెండవ అడుగు తప్పు చేశాడు. కనుక మరి మన హృదయ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. సినిమా వార్తలు చదవడం, సినిమా హీరోలకు సంబంధించిన న్యూస్, సినిమా హీరోలకు సంబంధించిన న్యూస్ తప్పు కాకపోవచ్చు, కానీ అది చదవడం వల్ల, అది మనసులోకి వెళ్ళిపోవడం వల్ల ఈ రోజు కాకపోతే రేపన్నా నువ్వు ఖచ్చితంగా సినిమా చూస్తావు. ఖచ్చితంగా అది గ్యారంటీ అన్నమాట. కనుక అప్పుడు నువ్వు ఆ సినిమాని ఆపుకోవడం, చూడకుండా ఆపుకోవడం అనేది చాలా కష్టం. అప్పుడు ఆ సినిమా క్లిప్పులు చూడకుండా ఆపుకోవడం కష్టం. కానీ ఇప్పుడే నువ్వు ఆ న్యూస్ పేపర్ చదివినప్పుడు, లేకపోతే న్యూస్ వచ్చినప్పుడు ఇప్పుడే పక్కన పెట్టడం అనేది చాలా తేలిక అనమాట. కనుక ఈ రెండో తప్పు ఏం చేశాడంటే, ఈ యవనస్తుడు జార స్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలోంచి తిరిగాడు అనమాట. మూడో తప్పు ఏం చేశాడంటే దాని ఇంటి మార్గమును నడుచుచున్నాను. కొన్ని రోజులు ఆ జార స్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరిగాడు. ఇప్పుడు అతడు ఏంటంటే ఆ ఇంటి మార్గాన్ని కూడా వెళ్తున్నాడు. ఇంటి మార్గానికి వెళ్తున్నాడు అంటే మనము చాలా సందర్భాలు యూట్యూబ్లో కొన్ని క్లిప్పులు చూస్తూ ఉంటారు. ఏముందిలే, చిన్న క్లిప్పులే కదా, పర్వాలేదులే అని అనుకోవచ్చు. లేకపోతే మనం కాలేజీల్లో యవ్వన స్త్రీలు లేకపోతే యవ్వన పురుషులు తమ వ్యక్తిగత విషయాలు ఇతరులకు షేర్ చేసుకుంటారు, చనువుగా మాట్లాడుతూ ఉంటారు. పురుషులు యవ్వనస్తులతో చనువుగా మాట్లాడుతూ ఉంటారు, వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే దేవుని వాక్యం మూడవ తప్పు అన్నమాట. మూడవ అడుగు ఏంటంటే జార స్త్రీ ఇంటి మార్గం నడవడం. సో నువ్వు ఎప్పుడైతే ఆ 3వ స్టెప్ వెళ్ళావో, ఇక 4వ స్టెప్ నీ చేతిలో లేదు. యవనస్తుడు ఇంటి మార్గం వెళ్తున్నాడు అంతే, ఇంకా ఇంట్లోకి వెళ్ళలేదు. ఏం జరిగిందంటే అది 13వ వచనంలో అది వాణిని పట్టుకుంది. సో జార స్త్రీయే, పాపమే ఆ యొక్క యవనస్తుడి దగ్గరికి వచ్చింది. కనుక మనం ఎప్పుడైతే చిన్న చిన్న క్లిప్పులు చూడటం మొదలు పెడతామో దాంట్లో తప్పు ఉండకపోవచ్చు, మంచి క్లిప్లే మనం చూడొచ్చు, కానీ మన చేతిలో ఇంకా భవిష్యత్తు మన చేతిలో ఉండదు. ఆటోమేటిక్ గా ఆ యూట్యూబే మీకు పంపిస్తూ ఉంటది, ఏది చూడాలన్నది యూట్యూబే మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటది. సో నీకు తెలియకుండానే మోహపు చూపు అనే పాపంలో నువ్వు పడిపోయే అవకాశం ఉంది. లేకపోతే నువ్వు చనువుగా మాట్లాడితే, లేకపోతే యవ్వన స్త్రీలు చనువుగా మాట్లాడితే, యవ్వన పురుషులు చనువుగా మాట్లాడితే తర్వాత వాళ్ళ చేతిలో ఏమి ఉండదు.
ఇతరులు కంట్రోల్ చేస్తూ ఉంటారు. జార పురుషుడు కావచ్చు, జార స్త్రీ కావచ్చు, వాళ్ళు మాత్రమే కంట్రోల్ చేస్తూ ఉంటారు. కనుక మనము ముందు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యవ్వనేచ్ఛల నుంచి, లేకపోతే వ్యభిచార తలంపుల నుంచి పారిపోమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనకు పారిపోవడానికి దేవుడు అనేకమైన అవకాశాలు ఇస్తాడు. ఇక్కడ యవ్వనస్తుడికి 3 అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదట చెడ్డ స్నేహితులు కలిగి ఉన్నాడు. ఆ స్నేహితులను విడిచిపెడితే గనక అతనికి మేలు జరిగేది. రెండవదిగా చూస్తే గనక అతడు మరి జార స్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరిగాడు. సో అప్పుడే అతడు కంట్రోల్ చేసుకుంటే గనక అతడు పాపంలో పడిపోయేవాడు కాదు. కానీ ఇంకా ముందుకెళ్ళి అతడు జార స్త్రీ సందులో ఉన్న ఇంటి దగ్గర మార్గంలో నడిచాడు. అప్పుడు అతని చేతిలో ఏం లేదు. ఇక జార స్త్రీ అతని దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకున్నట్టు మనం చూస్తాం. వాక్యం ఏం చెప్తుందంటే జార స్త్రీ గురించి అతన్ని పట్టుకుంది, లేకపోతే పొంచి ఉన్నది, ఇలాంటి పదాలు వాడారు. సో ఎంత డేంజరస్ మనం అర్థం చేసుకోవాలి. కనుక మనము మోహపు చూపు అనే పాపంలో పడిపోకుండా ముందు అనేకమైన తప్పులు మనం చేస్తూ ఉంటాము. ఆ తప్పులు చేయకుండానే మనం వాటి నుంచి పారిపోమని దేవుని వాక్యము మనకు హెచ్చరిస్తుంది. అయితే ఈ పాపాలు ఎంత తీవ్రమైందో అన్న దాని గురించి సొలొమోను భక్తుడు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. చూడండి, 7వ అధ్యాయము 22-23 వచనాలు. వెంటనే పశువు వదకు పోవునట్లు, పొరులుచే చిక్కినవాడు సంఖ్యల్లోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైన దాన్ని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెను అంబు చీల్చి వరకును వాడు దాని వెంట పోయెను. ఈ పాపాలు ఎంత తీవ్రమైనయో అన్న దాని గురించి మరి సొలొమోను భక్తుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏంటంటే పశువు వదకు పోవునట్లు, లేకపోతే పొరలు చెక్కిన వాడి సంఖ్యల్లోకి పోయినట్టు, జైలుకి వెళ్ళినోడు ఇక బయటికి రాలేడు, లేకపోతే పశువు వదకి వెళ్ళినప్పుడు దాన్ని చంపేస్తారు, లేకపోతే వాని ఉరి యొద్దకు పక్షికి తెలియదు ఉరి యొద్దకు వెళ్తున్నట్టు, కానీ ఉరి యొద్దకు వెళ్తున్నట్టు వెళ్తాడని చెప్పి, ఇంకా వాని గుండెను అంబు చీల్చే వరకు, అంటే ఆ బాణ గుండె చీల్చే వరకు ఆ పాపం వెంట, లేకపోతే ఆ స్త్రీ వెంట అతడు వెళ్తాడని మరి సొలొమోను భక్తుడు చెప్పినట్టు. పాపము చాలా తీవ్రమైంది. కనుక పాపం కొంత మనం ముందు అడుగులేస్తే కనుక దాన్ని వెనక్కి వెళ్ళటం చాలా కష్టం. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ముందే మనము చాలా ప్రాథమిక స్థితిలోనే, ప్రారంభ దశలోనే పాపాన్ని విడిచిపెట్టడం అనేది చాలా తేలిక. కానీ కొద్దిగా మనం ముందుకెళ్లే కొలది చాలా చాలా కష్టమైపోతా ఉంటది. కనుక మనం దేవుని వాక్యం ఏం చెప్తాం, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా అటువంటి పాపాన్ని మనం జయించాలని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా ఇంకొక మాట భక్తుడు చెప్తున్నాడు. ఏంటంటే 26వ వచనంలో 25వ వచనంలో, జార స్త్రీ మార్గములు తట్టు నీ మనస్సు తొలగనీయకుము. అన్నిటికన్నా ముఖ్యంగా భక్తుడు చెప్పే మాట ఏంటంటే నీ హృదయాన్ని కాపాడుకో. మన ఇదే సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయం 23వ వచనంలో, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికన్నా ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. సో మనము పాపము నుంచి విడుదల పొందాలన్నా, మోహపు తలంపుల నుంచి విడుదల పొందాలన్నా, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మన హృదయంలోంచి జీవధారలు బయలుదేరతాయి కనుక మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. సో మన హృదయాన్ని ఏ విధంగా మనం భద్రంగా కాపాడుకోవాలో మరొకసారి నేను చెప్తున్నాను. మన ఖాళీ సమయము అన్నిటికన్నా ముఖ్యమైన ఖాళీ సమయం. ఒక చదువుకునే బిడ్డ చదువుకు మొట్టమొదటి స్థానం చదువుకి ఇవ్వాలి, హోంవర్క్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఖాళీ సమయము, లేకపోతే ఒక ఉద్యోగం చేసుకునే వ్యక్తి ఉద్యోగం 100% న్యాయం చేకూర్చాలి. సో నేను అక్కడికి వెళ్ళి నేను బైబిల్ చదువుకుంటానంటే అది కరెక్ట్ కాదు. అంటే కొంత ఖాళీ సమయంలో లీజర్ టైంలో చదవచ్చు, తప్పలేదు. అయితే ఎక్కువ సమయం మన మొట్టమొదటి స్థానం మన ఉద్యోగానికి ఇంపార్టెన్స్. మన ఖాళీ సమయంలో మనము ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. మొట్టమొదట 5 విషయాలు చెప్పాను. వాక్యాన్ని మనం చదవాలి, తర్వాత మనం వాక్యాన్ని ధ్యానించాలి. రెండవదిగా వాక్యాన్ని ధ్యానించాలి, బైహార్ట్ చేయాలి. సో బైహార్ట్ చేసిన వాక్యం కొన్నిసార్లు కొన్ని రోజులు 1-2 రోజులు వాక్యం చదవలేకపోవచ్చు. చదవకపోయినా తప్పేం లేదు, చదవకపోయినా మనం గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మనం. అయితే మూడవదిగా మనం చూస్తే చదివిన వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకో, అంటే సైతాన్ని దొంగిలించకుండా మనం చూసుకోవాలి. 4వదిగా మన వేళ్ళతో వాక్యాన్ని మనం రాయాలి. మనం ఒక పుస్తకం తీసుకున్న పుస్తకంలో రాసుకో, ఖాళీ సమయంలో మనం రాసుకోవచ్చు. ఆ వాక్యం ఇంకా మనకి గుర్తుండిపోతుంది. లేకపోతే పిల్లలు రఫ్ నోట్ బుక్స్ ఉంటాయి, రఫ్ నోట్ బుక్స్ లో వాక్యం రాసుకోవచ్చు.
లేకపోతే ఒక స్పెషల్ బుక్ పెట్టుకుని దాంట్లో వాక్యం రాసుకోవచ్చు. మనం ఖాళీ సమయం మనం చదువుకునే సమయంలో కూడా కొంత ఖాళీలో సమయం ఉంటుంది. ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత కొంత ఖాళీ సమయం ఉంటుంది. ఆ ఖాళీ సమయంలో మనం వాక్యం రాసుకోవచ్చు. ఐదు అన్నిటికన్నా ముఖ్యంగా మన హృదయంలోకి వాక్యం వెళ్ళిపోవాలి, సింక్ అవ్వాలి. ఎప్పుడైతే ఆ హృదయంలోకి సింక్ అయిపోతుందో, వాక్యం అవుతుందో, మనం తెలియకుండానే పాపము నుంచి మనం దేవునికి దగ్గరికి వెళ్తామో మన పాపము నుంచి దూరంగా వెళ్ళిపోతాం. అది జార స్త్రీ సందు దగ్గరికి వెళ్లకుండా మనల్ని కాపాడుతుంది. అది జార స్త్రీ ఇంటి దగ్గర వీధిలోకి వెళ్లకుండా మనల్ని కాపాడుతుంది. జార స్త్రీ అంటే జార పురుషుడు కావచ్చు. నేను పాపం అని చెప్తున్నాను, అదేదో ఒక్క పురుషులకు సంబంధించిందే కాదు కానీ స్త్రీలకు సంబంధించింది కూడా. అందరికీ ఇది మనం వాక్యాన్ని మనం చదివితే కనుక ఆ వాక్యం మనల్ని కాపాడుతుంది, ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యం మన హృదయంలో ఉంటే కనుక పాపాన్ని నుంచి మనం దూరంగా వెళ్ళిపోతాం. కనుక మన హృదయాన్ని మనము భద్రంగా మనం కాపాడుకుందాం. కనుక ఈ దినమే మనం ప్రారంభిద్దాం. రోజుకి 2 వచనాలు, ఒకటి ప్రామిస్, ఒకటి అంటే వాక్యం, అంటే హెచ్చరిక వాక్యం. ఎందుకంటే ఎప్పుడు ప్రామిస్లు మాత్రమే దయచేసి చదవద్దు. ప్రామిస్లు మనకు ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే సైతాన్ మనకి ఏమైనా అబద్ధాలు చెప్పినప్పుడు ఉపయోగపడతాయి. కానీ మనం హెచ్చరికలు కూడా చదవాలి. మనం హెచ్చరికలు మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఆ హెచ్చరిక మన పాపం చేయకుండా మనల్ని కాపాడుతుంది. 2 వచనాలు మనం రోజు చదవగలిగితే కనుక బైహార్ట్ చేయాలి మన వాక్యాన్ని. అదేవిధంగా ఒక్క వాక్యం మన బుక్ లో రాసుకుంటే, కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే రఫ్ నోట్ బుక్ లో ఒక్క వాక్యం మనం రాసుకుంటా ఉంటే గనక మనము ఇదన్నీ ఏంటంటే వాక్యానికి మనము ఆ 2 వాక్యాలు ఒక్క వాక్యంతో ప్రారంభిద్దాం. ఇంకా సమయం ఉంటే గనక ఇంకా ఎక్కువ వాక్యాన్ని మనం చదువుతాం. ఈ విధంగా మనం చదివితే ఖచ్చితంగా చెప్తున్నాను మీకు, మీరు జార స్త్రీ దగ్గరికి లేకపోతే పాపం దగ్గరికి, జార స్త్రీ దగ్గర సందు దగ్గర ఉండే వీధిలోకి మీరు వెళ్ళరు. అంటే పాపానికి దగ్గరలోనే మీరు వెళ్ళరు, పాపానికి దగ్గరికి మీరు వెళ్ళరు. లేకపోతే జార స్త్రీ నడిచే ఇంటి మార్గంలోకి మీరు వెళ్ళరు, పాపం మార్గంలోకి మీరు వెళ్ళరు. సో ఆ విధంగా ముందే మనం కాపాడుకోవచ్చు. కానీ మనము చెడ్డ స్నేహితులను కలిగి ఉండి మన సరిగ్గా వాక్యం మన హృదయంలో లేకపోతే గనక, లేకపోతే మనము చెడ్డ స్నేహితులు కలిగి ఉంటే మనం క్రమక్రమంగా ఆ పాపానికి మన దగ్గరికి వెళ్తా ఉంటాము. సో మన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాపం నుంచి విడుదల పొందడం అనేది చాలా కష్టమైపోతా ఉంటది. కానీ ప్రారంభ దిశలోనే మన వాక్యాన్ని మన హృదయంలో అనుకుంటే ఆ పాపం దూరంగా వెళ్ళడం అనేది చాలా తేలికైపోతుంది మనకి. కనుక ఈ దినమే మనం వాక్యాన్ని సొలొమోను చెప్పాడు, వాక్యం విషయంలో 5 విషయాలు చెప్పాడు. 5 కూడా మన వాక్యాన్ని మనం ధ్యానిద్దాము, వాక్యాన్ని బైహార్ట్ చేద్దాం, వాక్యాన్ని మనం చదువుదాము, వాక్యాన్ని మనం రాసుకుందాం. వాక్యం మన హృదయంలో సింక్ అవ్వాలి. వాక్యం మన హృదయంలో సింక్ అవ్వాలంటే మనం చదివిన వాక్యాన్ని మాటి మాటికి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మాటి మాటికి మనం పొద్దున్న లేచిన వెంటనే నిన్న 2 వచనాలు చదివాను కదా, 2 వచనాలు ఏంటి అనేది ఒక్కసారి మనం ధ్యానించుకుంటే గుర్తుండిపోతాయి. లేకపోతే మధ్యాహ్నం మన కొంత లీజర్ టైం వచ్చింది, మన కళ్ళు మూసుకుని ఈ రోజు నేను 2 వచనాలు చదివే కదా, లేకపోతే నిన్న 2 వచనాలు చదివే కదా, ఆ 2 వచనాలు ఏంటి అనేది మనం ధ్యానించుకుంటూ ఉంటే మనం తెలియకుండానే మనం ఎంతో భద్రతలో ఉంటాము, మనం ఎంతో పాపానికి దూరంగా వెళ్ళిపోతాం, దేవునికి దగ్గరగా వెళ్తా ఉంటాం మనము. కనుక అటువంటి మనం ఆచరిద్దాం, వాక్యాన్ని మనం ఆచరిద్దాము. ఈ చెప్పిన వాక్యాలు, సొలొమోను చెప్పిన మాటలను మనము ఆచరిద్దాము. మనల్ని వాక్యం చదివి ఫైనల్ గా రెండవ వచనంలో చెప్తుంది ఏంటంటే, 7వ అధ్యాయం 2వ వచనంలో, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన యెడల నీవు బ్రతుకుదువు. మనము బ్రతకాలంటే వాక్యం కావాలి, మనం బ్రతకాలి. ఇదేదో జీవన్మరణ సమస్య. ఇది పాపం అన్నది మనం లైట్ గా తీసుకోకూడదు. ఇది దేవుని దగ్గరికి దూరం నుంచి తీసుకెళ్ళిపోద్ది పాపము. సో మనం చనిపోయే పరిస్థితులు కలుగజేస్తుంది. కానీ ఎప్పుడైతే వాక్యాన్ని మనం కనుపాప వలె మనం కాపాడుతామో మనము బతుకుతామని దేవుని వాక్యం చెప్తుంది. జీవన్ మరణ సమస్యగా మనం తీసుకోవాలి. సో ఆ విధంగా మనము వాక్యాన్ని చదువు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. చెప్పబడిన వాక్యం స్పందిస్తూ ఎవరన్నా ప్రార్థన చేయండి. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభా. అవునైనా అనేక మార్లు ప్రభా మీరు మాతో మాట్లాడి హెచ్చరించినటువంటి మాటలు అయా మేము కేర్లెస్ గా ఉన్నాం కాబట్టి ఆ వాక్యం దొంగతనం చేయబడి అయా మరి శోధనలో మేము పడిపోయాం అనేక మార్లు. నాయన కనుపాప వలె మరి ఎట్లయితే ఏ దుమ్ము మట్టి అయా ఎవరు ఏ హాని చేయకుండా కనుపాపను ప్రభు మరి కనుగుడ్డును కనుపాప ఎంతలా ప్రొటెక్ట్ చేస్తుందో అలాగే ప్రభా మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని మా హృదయంలో మేము ప్రొటెక్ట్ చేయటానికి అయా అది దొంగిలింపబడటానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి జయించి
దాన్ని బట్టి మేము బ్రతకటానికి మాకు సహాయం చేయండి దేవా. నిన్ను గనపరచు వారిని నువ్వు గనపరుస్తానని చెప్పావు అనేక మార్లు నాయనా. మరి నాయనా మీరు మాట్లాడిన విషయాలు మేము సీరియస్ గా తీసుకోక వాటిని కనుపాప వలె కాయక నాయనా మేము నష్టపోయాం. దేవా కనికరం చూపించండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మరి నీ వాక్యాన్ని ఉన్నతంగా గౌరవించి మరి కాపాడుకుని దాన్ని బట్టి మేము బ్రతకటానికి మాకు సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, నువ్వు చేసిన మెల్లులన్నిటి బట్టి నీకు వందనాలు తండ్రి. నేను వాక్యం అందరిలో ఫలించేటట్టు చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు చేసిన ప్రతిమాలు వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. నువ్వు విజయ్ కుమార్ బ్రదర్ వచ్చి బర్త్డే ప్రేయర్ చేసి క్లోజింగ్ ప్రేయర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం ఎవరిది బర్త్డే లేదు, కానీ గత వారంలో ధనలక్ష్మి మన మోహన్ బ్రదరు వాళ్ళ పాపది బర్త్డే జరిగింది. ఒకసారి తన కోసం ప్రార్థన చేద్దాం. మహాగణుడు మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రభా ధనలక్ష్మి కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరు ఇచ్చినటువంటి కొత్త సంవత్సరాన్ని బట్టి నీకు వందనాలు. గతకాలం అంతా ప్రభా బిడ్డ పట్ల మీరు చూపిన కృపను బట్టి, ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలు. చదువులో నాయన బిడ్డకి ఇచ్చినటువంటి మంచి తలాంతులను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు కలిగిన దేవా బిడ్డను ఆశీర్వదించండి నాయన. బిడ్డ పట్ల నీ ప్రణాళిక నెరవేర్చండి. ఆ కుటుంబాన్ని ప్రభా మీ సన్నిధికి తీసుకురండి ప్రభా, జ్ఞాపకం చేసుకునండి, సహాయం దయచేయండి. ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అన్నిటిలో నుంచి ప్రభా మీరే రక్షించి తిరిగి మాతో నాయన మరి తిరిగి కలుసుకొని మేమందరం సంతోషించి ప్రభా నేను స్తుతించలాగా మాకు ఆ సమయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. కృప కలిగిన తండ్రి, మా సంఘాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. సంఘాన్ని ఎంతగానో మీరు ప్రేమిస్తున్నారు, నీకు వందనాలు. గత వారం జరిగినటువంటి యూత్ మీటింగ్ ని బట్టి నాయన దాని సక్సెస్ ని బట్టి కూడా నీకు వందనాలు. అయితే మా బిడ్డలు నేర్చుకున్న దాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు. వాటిని ఆచరణలో పెట్టడానికి వారి హృదయాలను తెరవండి నాయన. మీరు మాట్లాడుతుండగా లోబడ్డానికి వారికి మనసును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. సహాయం దయచేయండి నాయన. యవనస్తులు ప్రభా రక్షణ పొందటానికి ప్రభా కార్యం చేయమని వేడుకుంటున్నాం ఆయన. సమస్త మహిమ మీరే పొందుకొనమని ఆ విషయంలో జరిగించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే మీరు మాతో కూడా ఎన్నో విషయాలు మీరు మాట్లాడున్నారు, నీకు వందనాలు. ఈ రోజు అంతట్లో మీరు మాట్లాడిన మాటలను బట్టి ప్రభా మీకు వందనాలు. నీ వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో ఉంచుకోవడానికి ఆయన పాపం వైపుగా అడుగులు ఏవి మమ్మల్ని అటువైపు నడిపిస్తున్నాయో వాటి నుంచి దూరంగా పారిపోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. సంఘంలో పెద్దలను మొదలుకొని చిన్న బిడ్డల విషయంలో మీరు చూపిస్తున్న కృపనంతటిని బట్టి నీకు వందనాలు. తిరిగి ప్రభా పెద్దల్ని మంచి ఆరోగ్యాన్ని ఇమ్మని బ్రతిమాలుకుంటున్నాం. అలాగే నాయన జాబ్ చేసుకునే వాళ్ళు నాయన, ఇంటి దగ్గర ఉండి పని చూసుకునే స్త్రీల విషయంలో నీ కృపను చూపించి అందరూ నైనా నిన్ను రిఫ్లెక్ట్ చేసే విధంగా మేము ఉండటానికి సహాయం దయచేయండి. జాబ్ నిమిత్తం అలాగే వివాహం నిమిత్తం ఎదురు చూస్తున్న వారు ప్రభా నీ ప్రణాళిక కొరకు వేచి ఉండే నాయన గొప్ప భాగ్యాన్ని వారికి దయచేయండి. నిన్ను ప్రభా నేను ముందు పెట్టుకుని ప్రభా మేము పనులు చేయడానికి మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకునండి. వారికి మంచి జ్ఞానాన్ని తెలివిని ప్రభా మరి జ్ఞాపక శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలందరి విషయంలో మీ కృపను చూపిస్తున్నారు. సండే స్కూల్ బిడ్డలను ఆశీర్వదించండి. వారు నేర్చుకుంటున్న వాక్యాలని ప్రభా వారు మన హృదయంలోనికి దిగినట్టుగా వారికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సమస్త మహిమ మీరే పొందుకున్నామని నజరేయుడైన యేసు పుణ్యనామములో మనల్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.